కి సార్ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. ఎస్ సార్ గుడ్ మార్నింగ్. ఎస్ ఈరోజు మనం వచ్చేసి హెల్త్ పైన నేర్చుకుందాం. నాకు తెలిసి చాలా రోజులు అయిపోయింది మన టీంలో మాట్లాడి. ఓకే, నేను పెద్ద పెద్ద విషయాలు మాట్లాడను, బేసిక్ విషయాలు మాట్లాడతా. ఎస్పెషల్లీ కొత్త వాళ్ళకి, పాత వాళ్ళు ఎవరైతే ఇంకా నేను హెల్త్ సొంతంగానే సప్లిమెంట్ ఇవ్వలేకపోతున్నానో వాళ్ళ కోసం అన్నమాట. ఓకే, దానికి ముందు నేను ప్రతి జూమ్లో చెప్పేది ఒకటే విషయం: కమ్యూనిటీ బిల్డింగ్. ఓకే, చాలా మంది అంటారు, ఇది మీది మెడిసిన్ సార్, నేను వేసుకుంటే నాకు ఏమన్నా అవుతుందా, ఇది కొత్త వాళ్ళు అయితే చాలా మంది ఇబ్బంది పడతారు, నేను ఎందుకు తీసుకోవాలని. ఇక్కడ చూడండి, 140 మందిలో అనుకోండి, కొత్త వాళ్ళు ఒక 30 40 మంది చేసిన, పాత వాళ్ళు నాకు తెలిసి 100 మెంబర్స్ అబ్బా ఉంటారు. 100 100 మంది ఒక్కసారి ఏదైనా సప్లిమెంట్ తీసుకుంటే కొత్త వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇది మెడిసిన్ కాదు, ఇది తినే ఫుడ్ కాబట్టి అందరు తీసుకుంటారు. ఇంతమంది తీసుకున్నారు, ఏం కాలేదు కాబట్టి నాకు కూడా ఏం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకుందాం. ఓకే, బై ది వై, కొత్త వాళ్ళ కోసం నా పేరు వచ్చి ప్రసాదరావు, నేను సంగారెడ్డి నుంచి. ఈరోజు మనము నేర్చుకోబోయే సెషన్ ఏంటంటే, సప్లిమెంట్స్ అసలు ఏంది, ఎట్లిస్తే మంచిగా ఉంటుంది. ఓకే, సప్లిమెంట్ అంటే జస్ట్ సింపుల్గా చెప్పాలంటే పౌష్టికాహారం. మనకి ఫుడ్లో ఏదైతే మిస్ అయిపోతుందో దానికి మనం ఎక్స్ట్రా ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మన 10th క్లాస్ పిల్లాడు 10వ తరగతి ఎగ్జామ్స్ రాసినాక ఒకటో రెండో సబ్జెక్టులు పోతే ఏం చేస్తాడు? ఆ ఫెయిల్ అయిపోయిన 2 సబ్జెక్టులు రాస్తారు, దాన్ని సప్లిమెంట్ అంటారు కదా. ఇది కూడా అట్లాంటిదే. మన బాడీలో ఏదైతే విటమిన్స్ మినరల్స్ మిస్ అయిపోతున్నాయో దాన్ని మనం క్యాప్సల్ ఫామ్లో ఇస్తున్నాం, జస్ట్ దాన్ని ఫిల్ చేయడానికి. ఓకే, నిజంగా అసలు మనం నిజంగా ఆరోగ్యంగా ఎందుకు ఉండాలి అనుకుంటాం కదా. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సామెతను ఉంది కదా. డబ్బు కంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి హెల్తే. ఈ విషయాన్ని మనకి 4 ఇయర్స్ బ్యాక్ వచ్చిపోయిన కరోనా బాగా నేర్పించిపోయింది. ఓకే, ఇంకా దాని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ వద్దా అనుకుంటాను, ఎందుకంటే అందరికి ఒక అవగాహన ఉంది. డబ్బుల కంటే ఎంత ఇంపార్టెంట్ ఆరోగ్యం అనేది. ఎందుకంటే ఒకసారి పోతే రాంది నిజంగా ఆరోగ్యమే. డబ్బు పోతే సంపాదించవచ్చు. ఇక్కడ మనకి డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చేసి సప్లిమెంటేషన్. నిజంగా ఎక్కువ పీవీ ఉన్న ప్రోడక్ట్ మన దగ్గర ఏదైతే ఉందంటే చాలా ఉన్నాయి. అగ్రికల్చర్ ఉంది, బ్యూటీ ఉంది, అండ్ వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్స్ అండ్ సప్లిమెంటేషన్. అగ్రి ఇవన్నీ వచ్చేసి సీజనల్ బిజినెస్ అంటాం కదా. అంటే ఇయర్లీ 2 సార్లు 3 సార్లు అంటే పర్చేసింగ్ జరుగుతుంది. కాకపోతే రెగ్యులర్గా పర్చేసింగ్ ఏదైతే ఉంటుందో అంటే బ్యూటీ కానీ, అందులో ఇంకా హెల్త్ కానీ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను అందంగా ఉండాలని చాలా కోరిక ఉంటుంది. ఫిట్నెస్ అంటారు కదా, దానికోసం వేలు వేలు మన జిమ్లకి పెడతా ఉంటాం. అట్లాంటిది మనకి ఇంటర్నల్ ఏదైతే కావాలో అది చేయగలిగితే ఆటోమేటిక్ మనం హ్యాపీగా ఉంటాం. దీనికోసం మనం చేయాల్సిన పని ఏంది? 4 పిల్లర్స్ అంటాం. ఓకే, మంచి ఎక్సర్సైజ్ చేయాలి, మంచి గాలి తీసుకోవాలి, మంచి నీళ్లు తాగాలి. ఓకే, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. ఓకే, దాంతోపాటు 8 అవర్స్, 6 to 8 అవర్స్ మంచి నిద్రపోవాలి. దీంట్లో మనం చూడండి, 6 to 8 అవర్స్ నిద్రపోవాలనుకుంటే టైం మనం తీయొచ్చు. 2 అవర్స్ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే అది మన చేతిలో పని. మంచి నీళ్ళు తాగాలంటే వాటర్ ప్యూరిఫైర్ ఉంది, మంచి గాలి తీసుకోవాలంటే ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది. ఓకే, మంచి న్యూట్రిషన్ విషయానికి వచ్చేసరికి నిజంగా మనము ఎప్పుడైతే ఆ, మన పూర్వీకులు ఉన్నారు కదా, వాళ్ళు పొద్దున పొలంకి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి 3 to 6 అవర్స్లో దాన్ని ప్రాసెస్ చేసి తినేవాళ్ళు. కానీ ఈ రోజులో మనం వచ్చేసి వాటిని కొనుక్కొచ్చి, అంటే రైతే మార్కెట్ తీసుకురావడానికి 1 డే పడుతుంది, అది మనం కొనుక్కొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి 1 వీక్ వరకు తింటున్నాం. నిజంగా చెప్పాలి అంటే ఏదైతే వెజిటేబుల్ మనం తింటున్నామో జస్ట్ నాలుకే రుచికి కడుపు నిండడానికి మాత్రమే తింటున్నాం, దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. అలా అని చెప్పి తినొద్దా అంటే అలా కుదరదు, ఎందుకంటే మనం నోరు తినకుండా ఊరుకోదు కదా. కానీ దాంట్లో ఏదైతే మిస్ అయిపోతుందో దాన్ని మనం ఎక్స్ట్రా ఇవ్వగలిగితే నిజంగా మనం వాటి యొక్క బెనిఫిట్ తీసుకోవచ్చు. ఓకే, ఈరోజు చూద్దాం. మ్యాక్స్ టు మ్యాక్స్, చాలా మంది అంటారు కదా, ఆ, రోగాలు వస్తున్నాయి సార్ ఈ మధ్యలో ఎట్లా కాపాడుకోవాలి. నిజంగా ప్రతి వచ్చే డిసీజెస్ ఏదైతే ఉందో 90%, 90% రోగాలు ఓన్లీ సప్లిమెంట్ డిఫిషియన్సీ వల్లనే వస్తున్నాయి అంట. అంటే న్యూట్రిషన్ డిఫిషియన్సీ వల్ల మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రిషన్ ఉండట్లేదు కాబట్టి వాటి వల్లనే 90% రోగాలు వస్తున్నాయి. అంటే చూడండి, మనం ఒకవేళ కరెక్ట్గా మనం న్యూట్రిషన్ తీసుకోగలిగితే 90% డిసీజ్ని మనం అరికట్టవచ్చు. అందులో మెయిన్ వచ్చేసి డయాబెటిక్ కావచ్చు, ఓకే, బోన్ ప్రాబ్లం కావచ్చు, లంగ్స్ ప్రాబ్లం కావచ్చు, నర్వ్ ప్రాబ్లం కావచ్చు, స్కిన్ ప్రాబ్లం కావచ్చు. ఓకే, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, రక్తహీనత కావచ్చు, క్యాన్సర్ కావచ్చు. ఓకే, ఇట్లాంటి పెద్ద పెద్ద రోగాలు ఏవైతున్నాయో అది మనము న్యూట్రిషన్ డిఫిషియన్సీ వల్ల మనం తెచ్చుకుంటున్నామంట. చూడండి, నిజంగా ఇలాంటి రోగాలు కదా మనం బయట చూస్తూ ఉంటాం. ఎవరైనా ఏం చెప్తారు? నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, ఇట్లాంటివి కదా. ఇవన్నీ కూడా న్యూట్రిషన్ డిఫిషియన్సీ వల్ల వస్తున్నాయి. ఓకే, వీటి కోసం మనం ఎట్లాంటి సప్లిమెంట్ తీసుకుంటే బాగుంటుంది?
ఓకే. యాక్చువల్లీ నేను కస్టమర్ దగ్గర పోయినాక ఎట్లాంటి సప్లిమెంట్ ఇస్తే బాగుంటుంది అంటే అప్లైన్కి ఫోన్ చేయకుండా. ఓకే. ఈరోజు మనం అది నేర్చుకోబోతున్నాం. అప్లైన్కి ఫోన్ చేయకుండా ఒక పేషెంట్ అనొద్దు ఇక్కడ, మనం కస్టమర్ అందాం. కస్టమర్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ ప్రాబ్లం ఉందంటే నేను ఎట్లా సప్లిమెంట్ ఇస్తే బాగుంటుంది, ఏమేమి సప్లిమెంట్ ఇస్తే బాగుంటుంది. ఓకే. ఫస్ట్ వచ్చేసి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం చెప్తే ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తారు. ప్రాబ్లం మీద ఫోకస్ చేయకుండా ఫస్ట్ మీ మైండ్లో ఒకటి ఉండాలి. ఓకే. ఇప్పుడు అనుకోండి, మనం కొత్త ఇంటికి సున్నం వేయాలనుకోండి, ఫెస్టివల్ వస్తే ఏం చేస్తాం, మనం ఇల్లు అలంకరిస్తాం. ఓకేనా, పెయింట్లు వేయడం కావచ్చు, ఏదైనా బొమ్మలు తెచ్చి పెట్టడం కావచ్చు. కానీ దానికి ముందు మనం ఏం చేస్తామంటే ఇంట్లో బూజు దులిపేసి ఇల్లు నీట్గా కడిగేస్తాం. కడిగిన తర్వాత ఇప్పుడు ఎట్లా డెకరేషన్ చేయాలో తర్వాత ఆలోచిస్తాం. ఓకే. మన బాడీ కూడా ఇప్పటివరకు ఎన్నో టాక్సిన్స్ లోపట ఉన్నాయి. కొందరు అంటారు, సార్ నేను చిన్న వస్తుంది ఏ టాబ్లెట్ వాడలేను సార్, నా దగ్గర అసలు కెమికల్స్ ఏమి ఉండవు కదా, నా బాడీ టాక్సిన్స్ ఉందని ఎట్లా చెప్తారు అంటే, యాక్చువల్గా మీరు తెలిసి తెలిసి కెమికల్స్ తీసుకోలేదు, కానీ తెలియకుండా చాలా కెమికల్స్ రోజు 2 నుంచి 3 వేల టాక్సిన్స్ మన బాడీలోకి పోతాయంట. ఓకే. ఎస్పెషల్గా చెప్పాలనుకుంటే స్మోక్ వల్ల. ఓకే. సిగరెట్ అనేది స్మోక్ కాదు, బయట మనం పోతున్న వెహికల్ పొల్యూషన్ కూడా స్మోకే అనమాట. ఓకే. అట్లా కావచ్చు. ఇంట్లో పెయింట్స్ వేస్తాం, నెయిల్ పెయింట్ వేస్తాం, నెయిల్ పెయింట్ కూడా ఒక టాక్సిన్ రిలీజ్ చేస్తుంది, అంటే స్మెల్ వస్తుంది కదా. ఓకే. మన పర్ఫ్యూమ్స్ వాడతాం, అది కూడా ఒక టాక్సిన్ ఇండైరెక్ట్గా చెప్పాలంటే. ఓకే. ఆ, అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఎప్పుడైనా ఊరికి వెళ్తే ఇంటికి డోర్ లాక్ వేసిపోతాం కదా. ఒక 1 వీక్ 10 డేస్ పోయి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే డోర్ ఓపెన్ చేయగానే ఒక స్మెల్ వస్తుంది కదా. ఓకే. అది యాక్చువల్లీ రోజు వస్తుంది స్మెల్, కాకపోతే ఏంటంటే మనం రోజు దానికి అలవాటు పడి ఆ స్మెల్ దాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేకపోతున్నాం, దాన్ని కనిపెట్టలేకపోతున్నాం. అంటే ఇవన్నీ కూడా టాక్సిన్సే. అవును కదా, ఇవన్నీ ఎవరో ఒకరు ఎప్పుడో ఒక దగ్గర చాలా మంది అనుభవించినాయి. అవి మన బాడీలో ఉండిపోతాయి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే బాడీని డిటాక్సిఫై చేయాలి, అంటే వేస్ట్ ఏదైతుందో ఫస్ట్ బయట పంపించాలి. ఓకే. దీని దగ్గర మన దగ్గర ఉన్న మంచి మంచి ప్రాసెస్ ఏంటంటే మంచి నీళ్ళు తాగడం, ఎక్సర్సైజ్ చేయడం, చెమట ద్వారా మనం టాక్సిన్స్ బయట పంపేయచ్చు. ఓకే. దానికి మళ్ళీ కొన్ని సప్లిమెంట్స్ మనం యాడ్ చేయగలిగితే వండర్ఫుల్ రిజల్ట్ తీసుకోవచ్చు. దాంట్లో ఉన్న వండర్ఫుల్ వండర్ఫుల్ సప్లిమెంట్ ఏదైతుందంటే, సప్లిమెంట్ అంటే దీన్ని ఫుడ్ ప్యాచ్. అంటే ఇంటేక్ కాదు, బయట వాడేది. చాలా మంది ట్యాబ్లెట్లు వేసుకోమంటే సార్ ఇది లోపల వేసుకునేది నాకు ఏమైనా అవుతుందా అంటే కొత్త వాళ్ళు అంటారు కదా, వాళ్ళకి మనము డీటాక్స్ ఫుడ్ ప్యాచ్ ఇవ్వచ్చు. ఫుడ్ ప్యాచ్ బయట నుంచి పెట్టుకునేది వైట్ కలర్లో ఉంటుంది, కాళ్ళకేసుకోమనుకుంటే తెల్లారేసరికి నల్లగవుతుంది. అంటే మన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ని అది తీసేస్తుంది. ఓకే. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, ఎస్పెషల్గా చెప్పాలంటే మనకి ఫ్యూచర్లో డయాలిసిస్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అంటే కిడ్నీలు పోతే కొన్ని లక్షల లక్షలు ఖర్చు వస్తుంది కదా, అది పోకుండా ఉండాలంటే డిటాక్సిఫై చేయాలి. దానికి మన దగ్గర ఉన్న వండర్ఫుల్ ఒక ఆయుధం ఏదైతుందంటే ఫుడ్ ప్యాచ్. ఓకే. ఫస్ట్ మీరు ఎవరికైనా పర్లేదు, ఫస్ట్ ఏ ప్రాబ్లం ఉన్నా పర్లేదు, కాళ్ళకి బ్లడ్ వస్తలేదు, కాళ్ళకి ఆనెలు లేవు అంటే బ్లడ్ లేదు కాళ్ళకు అనుకుంటే, ఏదైనా పగిలిపోయి బ్లడ్ వస్తుంది అనుకుంటే అది ఆ కండిషన్ తప్ప, మిగతా ఏ కండిషన్లో అయినా సరే మీ అప్లై నడవకుండా ఇవ్వాల్సిన ప్రోడక్ట్ ఏదంటే ఫుడ్ ప్యాచ్ అనమాట. ఓకే. ఫుడ్ ప్యాచ్ ఇచ్చినప్పుడు కొన్ని నీళ్ళు ఎక్కువ తీసుకుంటే రిజల్ట్ బాగా వస్తుంది. కానీ కొన్ని క్రియాటిన్ లెవెల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు నీళ్ళు తీసుకోరు, కానీ ఆ కండిషన్లో కూడా మనం ఫుడ్ ప్యాచ్ వాడొచ్చు అనమాట. ఓకే. ఎస్. ఇది బయట నుంచి క్లీన్ చేసేది. మరి ఇంటర్నల్ క్లీన్ చేయడానికి మన దగ్గర డిటాక్సిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయంటే మన దగ్గర టాక్స్లిన్ ఉంది. ఓకే. లీడర్స్ రాసుకోండి, ఎందుకంటే ఇవన్నీ నేను చెప్తున్నా డిటాక్సిఫికేషన్ గురించి చెప్తున్నా, బాడీని క్లీనర్స్ గురించి చెప్తున్నా, మెయిన్ ప్రాబ్లం కాదు. ఇందులో మీరు ఏదైనా ఇవ్వచ్చు, ఏది ఎప్పుడు వేయాలో నేను చెప్తా. ఓకే. ఫుడ్ ప్యాచ్ అయితే ప్రతి కండిషన్ ఇస్తున్నాం. సెకండ్ వచ్చేసి టాక్స్లిన్. ఎవరికైతే క్రియాటిన్ లెవెల్స్ 1.4 1.5 అంటే బార్డర్ దాటుతా ఉన్నాయో వాళ్ళకి ఫుడ్ ప్యాచ్తో పాటు మీరు టాక్స్లిన్ ఇవ్వగలిగితే క్రియాటిన్ లెవెల్స్ రిటర్న్ తెచ్చుకోవచ్చు. అదే 4 5 6 వస్తే కొంచెం ఆలోచించాలి, ఫుడ్ ప్యాచ్ ఇచ్చినాక ఇవ్వాలి, లేకపోతే కొంచెం బార్డర్ దాటితే టాక్స్లిన్ ఇవ్వచ్చు. టాక్స్లిన్ మనకి టాక్సిన్స్ తీయడమే కాకుండా స్టమక్ యొక్క ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేస్తుంది, అంటే మోషన్ ఫ్రీ ప్రాబ్లం కావచ్చు, ఆ, ఉంటుంది కదా కొందరికి డైజెషన్ ప్రాబ్లం కావచ్చు, వాటిలో కూడా మనకి టాక్సిన్ పనికొస్తుంది. చాలా మందికి పింపుల్స్ వస్తాయి. పింపుల్స్ ఎందుకు వస్తాయి అంటే స్కిన్ ప్రాబ్లం అనుకుంటారు, కాదు, బాడీలో టాక్సిన్స్ పెరగడం వల్ల వస్తాయి. ఎన్ని రోజులు ఏ సప్లిమెంట్ వాడినా ఏ మందులు వేసుకున్నా కానీ తగ్గట్లేదు అంటే వాళ్ళకి టాక్సిన్ ఇవ్వచ్చు. ఇంకా వేరే సప్లిమెంట్ ఉంది, నేను తర్వాత చెప్తా కంటిన్యూషన్లో. చాలా మందికి ఇచ్చింగ్ ప్రాబ్లం వస్తుంది. చాలా మంది మన నీమ్ సోప్ ఇస్తారు, నీమ్ క్యాప్సల్ ఇస్తారు, కానీ టాక్సిన్ ఇవ్వడం మర్చిపోతారు. నిజంగా మాదొక టీంలో చాలా మంది అంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు, నాలెడ్జ్ స్టార్టింగ్లో మేము జాయిన్ అయినప్పుడు కొత్తలో ఇచ్చింగ్ ప్రాబ్లం ఉందంటే చాలా మంది సప్లిమెంట్స్ ఇచ్చాక తగ్గలేదు, కానీ ఒక్క టాక్సిన్ ఇవ్వడం వల్ల మొత్తం ఇచ్చింగ్ ప్రాబ్లం పోయింది. అంటే టాక్సిన్ ఎంత బాగా పనిచేస్తుందో మాకు అక్కడ అర్థమైంది. ఓకే. ఈ డోసెస్ నేను లాస్ట్కి ఒకసారి కంక్లూడ్ చేసి చెప్తాను, ఎన్ని వేసుకుంటే బాగుంటుంది, ఏజ్ వాళ్ళు వేసుకుంటే బాగుంటుందని. నెక్స్ట్ వచ్చేసి వండర్ఫుల్ వండర్ఫుల్ నోని. ఓకే. మన దగ్గర లీడర్స్ చాలా మంది చెప్తారు, ట్రైనర్స్ చాలా మంది చెప్తారు, ఏదన్నా మనము
సప్లిమెంట్ ఇస్తున్నాం కానీ రిజల్ట్ అనిపిస్తలేదు అంటే అన్ని సప్లిమెంట్ ఆపేసి ఫస్ట్ వాళ్ళకి నోని ఇమ్మంటున్నారు. ఓకే, నోని ఏం పని చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళినాం, మన ముందు అన్ని రకాల వంటకాలు ఉన్నాయి కానీ మన నోటికి టేప్ వేసేసారు అనుకో, మనం తినగలుగుతామా? అట్లా మనం పొల్యూషన్ ఫుడ్ తినేసి, జంక్ ఫుడ్ తినేసి, ఓకే, మన ఏవైతే కణాలు ఉన్నాయో వాటి యొక్క నోరు క్లోజ్ అయిపోయింది అనమాట. వాటిని నోరు ఓపెన్ చేసేది మన దగ్గర ఏదైతే ఉందంటే అది జస్ట్ నోని అన్నమాట. అంటే మన సెల్స్ని ఎన్లార్జ్ చేస్తుంది. మనం తీసుకున్న ఎలాంటి ఫుడ్ అయినా సరే, సప్లిమెంట్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అబ్జార్ప్షన్ పవర్ పెంచేది ఏదైతే ఉందంటే నూనె. దీంట్లో జినానిన్ అనే ఉంటుంది. ఇది యాక్చువల్లీ జనరల్గా పైనాపిల్ తింటే చాలా మందికి తొందర ఫుడ్ తిన్నది అరిగిపోతుంది అంటారు కదా, అట్లాంటిది దీంట్లో 40 టైమ్స్ ఎక్కువ ఉంది. అంటే చూడండి నూనె ఎంత బాగా అబ్జార్ప్షన్ పవర్ పెంచుతుంది, దాంతోపాటు డిటాక్సిఫికేషన్ చేస్తుంది, బాడీలో ఉన్న వేస్ట్ని కూడా తీసేస్తుంది. ఓకే. ఎస్. ఇంకా గ్యానోడర్మా, మనం పెళ్ళిళ్ళు వెళ్ళినా ఫంక్షన్లు వెళ్ళినా ఫేస్ నీట్గా క్లెన్జింగ్ చేయించుకొని, ఈ రోజుల్లో లేడీస్ కాదు జెంట్స్ కూడా క్లెన్జింగ్ చేయించుకుంటారు, ఫేస్ బాగుండాలి, అందంగా ఉండాలి అనేసి. అవునా కాదా? ఫేస్ అయితే బాగా అవుతుంది. మరి ఇంటర్నల్ పార్ట్స్ని ఎప్పుడన్నా మనం క్లెన్జింగ్ చేయగలుగుతున్నాం అంటే హార్ట్, కిడ్నీ, లివర్, అంటే లోపల ఏవైతే పార్ట్స్ ఉన్నాయో, ఓకే, వాటిని మనం ఎప్పుడైనా క్లెన్జింగ్ చేయగలుగుతున్నామా? ఓకే, క్లెన్జింగ్ చేస్తే అంటే బయటకు తీసి కడిగైతే పెట్టలేం కదా, క్లెన్జింగ్ చేస్తే ఎంత బాగుంటుంది. దానికోసం మన దగ్గర ఉన్న వండర్ఫుల్ ప్రోడక్ట్ ఏంటంటే గ్యానోడర్మా. ఇది బ్లడ్లో మిక్స్ అయిపోతుంది. బ్లడ్ ఎక్కడ వరకు వెళ్తుంది అక్కడ వరకు గ్యానోడర్మా వెళ్తుంది. ప్రతి ఒక్క పార్ట్ని, అంటే డెడ్ పార్టికల్స్ ఉంటే తీసేసి అక్కడ కొత్త సెల్స్ పుట్టడానికి ఇది సహకరిస్తుంది. అంటే రీజెనరేటివ్ అంటారు. మన దగ్గర ఉన్న ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ రీజెనరేటివ్. అంటే పాత సెల్స్ని రిమూవ్ చేయడానికి చాలా ఉన్నాయి, డెడ్ సెల్స్ని, కానీ కొత్త సెల్స్ పుట్టడానికి కావాల్సిన అవకాశం కల్పించేది ఏదైతే ఉందంటే మన దగ్గర గ్యానోడర్మా అనమాట. ఓకే. నోని గ్యానోడర్మా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా పనిచేస్తాయి అంటారు. కానీ కొత్తలో ఎవరికైనా నోని పడలేదు అంటే డే వీక్ ఒక ఫస్ట్ వీక్ ఒకటి ఇవ్వండి, తర్వాత నుంచి రెండు ఇవ్వచ్చు, కానీ గ్యానోడర్మా మీరు ఎన్ని ఇచ్చినా పర్లేదు. ఓకే. అంటే ఇది చేసే పని ఏంటంటే జస్ట్ ఏదైతే మన బాడీలో పార్ట్ ఉందో దాన్ని రీజనరేటివ్ చేస్తుంది, పాత డెడ్ సెల్ తీసి కొత్తగా చేస్తుంది. ఓకే. ఇంకా పంచతులసి, పంచతులసి కూడా డిటాక్సిఫికేషన్, దాన్ని చిన్నగా చూస్తాం మనం, ఓకే, తులసి అనుకొని, కానీ వాటి వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. అది కూడా తక్కువ రేట్లో ఇవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పటిదాకా బాడీని డిటాక్సిఫై చేసినాం అంటే బాడీని క్లీన్ చేసినాం. ఓకే. ఇంకా మనం మెయిన్ ప్రాబ్లం దగ్గరికి వెళ్ళట్లేదు. నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే, నెక్స్ట్ కావాల్సింది సింపుల్గా బాడీకి గ్రోత్ కావాలి, అంటే మనం తట్టుకునే కెపాసిటీ కావాలి. ఓకే. సపోర్టింగ్ సప్లిమెంట్స్ కావాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే మందులతో పాటు గ్లూకోజులు పెడతాడు, ఎందుకంటే కొంచెం ఎనర్జీ రావాలి కదా. అట్లా మనకి ఎనర్జీ రావడానికి మన దగ్గర ఏమున్నాయంటే మల్టీ విటమిన్స్ అండ్ మల్టీ మినరల్స్. ఓకే. మల్టీ మినరల్ వచ్చేసి, సార్ నేను మల్టీ మినరల్ నేను ఎందుకు తీసుకోవాలి సార్ అంటే, నిజంగా మనం డైలీ సర్వైవ్ అవ్వాలి అంటే 13 విటమిన్స్ అండ్ 64 మినరల్స్ కావాలంట. ఓకే. కానీ మనం మార్కెట్లో ఎన్ని వెజిటేబుల్స్ తిన్నా ఏం తిన్నా కానీ మనకు, ఈవెన్ మెడికల్లో వెళ్ళినా, బయట హాస్పిటల్ మెడికల్ వెళ్ళినా, ఒక 16, 17, 18 మినరల్స్ మించి రావట్లేదు. ఓకే. మినరల్స్ ఎందుకు అంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, నాకు ఒక మినరల్ కావాలి, చేతులు లేపితే ఒక మినరల్ కావాలి, నడుస్తే ఒక మినరల్ కావాలి, ఆలోచిస్తున్న మినరల్ కావాలి, నా బ్రెయిన్లో నా మెమరీ సేవ్ అవ్వాలంటే ఒక మినరల్ కావాలి. వన్ టైప్ ఆఫ్ మినరల్స్ అనమాట. నర్వ్ సిస్టమ్ బాగా పనిచేయాలంటే ఒక మినరల్ కావాలి. ఓకే. ఇవన్నీ లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అల్జిమర్స్ వ్యాధి మినరల్ ప్రాబ్లం వల్లనే వస్తుంది. ఓకే. పారాలిసిస్ ఒక మినరల్ ప్రాబ్లం వల్లనే వస్తుంది. అంటే ఒక మినరల్ కాదు, మల్టిపుల్స్ ఆఫ్ అనమాట. ఓకే. యాక్చువల్లీ మినరల్ మనకి, సార్ మినరల్స్ మనకి యాక్చువల్లీ మన పూర్వీకులు కూడా ఉంటాయి కదా సార్, మరి వాళ్ళకి మినరల్స్ ఎవరు ఇచ్చారు అంటే, సింపుల్గా చెప్పాలంటే మినరల్స్ మనకి రెండు రకాలుగా వస్తాయి. ఒకటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్, పండ్లు కూరగాయలతో వస్తుంది. నిజంగా ఒక్కసారి మనకి మనం ఆలోచిస్తే పండ్లు కూరగాయలు నిజంగా భూమి మీద వండుతున్నాయా? అరే ఇదేం క్వశ్చన్ సార్, ఆకాశంలో అయితే వండుతలేవు కదా అంటారు కదా. భూమి మీదనే పండుతున్నాయి కానీ మట్టిలో కాదు, మందుల పైన పండుతున్నాయి. అంటే డిఏపి, యూరియాలు, కెమికల్ మందులు వేస్తేనే పండుతున్నాయి. అవునా కాదా? ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మనం మార్కెట్ వెళ్తే పాలకూరకి అన్ని హోల్స్ ఉంటుండే, బెండకాయలు పుచ్చులుంటే ఏరుకొని తీసుకొస్తుంటిమి, వంకాయలు కూడా అంతే. కానీ ఇప్పుడు మీరు పోతే ఏరాల్సిన పనే లేదు, జోక్కొని తెచ్చుకోవచ్చు. ఎందుకు అంటే పుచ్చులు అనేది కనిపిస్తలేవు. అవునా కదా? ఒక్క బెండకాయలు ఒక పుచ్చు కనిపిస్తలేదు, వంకాయలు కనిపిస్తలేదు. ఎందుకంటే విత్తనాలు పెట్టినప్పుడు సంది వాటిని మందుల మీద పెంచుతున్నారు, కెమికల్స్ వేసి పెంచుతున్నారు. కెమికల్స్ అవి ఎక్కడ పోతున్నాయి అంటే బాడీలోకి పోతున్నాయి. సరే కడుక్కొని తింటున్నాం కదా, సరే మనం ఇప్పుడు రెడ్ మిర్చి ఉంది కదా, ఎర్ర మిర్చిని ఎంతమంది కడుక్కొని కారం పొడి కొట్టించుకుంటారు? సరే కారం పొడి కొట్టించే వాళ్ళు రెడ్ మిర్చి కడుగుతున్నారు అనుకుందాం, కారం పొడి కొనుక్కొని తింటున్నాం కదా, మరి ప్రాసెస్ చేసే వాళ్ళు కడిగి వాళ్ళు చేస్తుర్రా? ఎందుకంటే దానికి ఎన్నో మందులు కొట్టుంటారు, ఆ మిర్చి పైన కెమికల్ ఉంటుంది, అదే మిర్చిని మనము పొడి కొట్టుకొని తింటున్నాం. అంటే కెమికల్ పోతుందా లేదా? ఓకే. పంజాబ్లో ఒక క్యాన్సర్ ట్రైనే నడుస్తుందంట, ఎందుకంటే అక్కడ రైతులు ఎక్కువ మందులతోటి పనిచేస్తారు, కొట్టడంతో పాటు వాళ్ళకి నోట్లోకి వెళ్తుంది కాబట్టి క్యాన్సర్ వస్తుంది. మరి అట్లాంటి మెడిసిన్, అలాంటి కెమికల్స్ని మనం తెలియకుండా తింటున్నాం.
ఓకే. కాబట్టి కూరగాయలలో నిజంగా ఏమీ లేదు, కెమికల్స్ తప్పితే, పాయిజన్ తప్పితే మినరల్స్ అయితే రావట్లేదు. రెండోది వచ్చేసి మినరల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాటర్ నుంచి వస్తుంది. నిజంగా చెప్పాలంటే భూమి లోపల ఉన్న వాటర్ నుంచి వస్తుంది. కానీ మనం ఎంతమంది డైరెక్ట్ నీళ్ళు తాగుతున్నాం? ఒకప్పుడు బోరు చేతి పంపు నీళ్ళు తాగేవాళ్ళం, పొలం దగ్గరికి వెళ్తే డైరెక్ట్ బోర్ నీళ్ళు తాగేవాళ్ళం, బావిలో నీళ్ళు తెచ్చుకొని తాగేవాళ్ళం, లేకపోతే ఇక్కడ చిన్న చిన్న ఆ, ఉమ్, పొలంలో నీళ్ళు తీసుకొని తాగేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఓకే. ఫిల్టర్ లేకుండా నీళ్ళు తాగే పరిస్థితి లేదు. ఎందుకంటే అంతా కంటామినేట్ అయిపోయింది వాటర్. ఎందుకంటే ఈ పొల్యూటెడ్ ఫ్యాక్టరీస్ వల్ల, ఓకేనా, కెమికల్స్ డంపింగ్ వల్ల. ఓకే, ఏ కంపెనీ మనం అనట్లేదు, కానీ మన మన దగ్గర ఉన్న భూమిలో ఉన్న వాటర్ అయితే పొల్యూటెడ్ అయిపోయింది. కానీ ఖచ్చితంగా ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్కి ఏం తెలుసు ఇది మంచిది చెడుది అనేసి? అవునా కాదా? అన్నిటిని ఫిల్టర్ చేస్తుంది కాబట్టి వాటర్లో ఏం మిగలట్లేదు. కాబట్టి మినరల్స్ అనేది రావట్లేదు. అక్కడి నుంచే చూడండి మీకు మనకి రోగాలు అనేది స్టార్ట్ అయింది. దీనికోసం మన కంపెనీ తయారు చేస్తుంది రియల్లీ వండర్ఫుల్ ప్రోడక్ట్ ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఒకే చిన్న డబ్బాలో 84 మినరల్స్ ఉన్నాయి. జస్ట్ మనం డైలీ 3 లీటర్స్ వాటర్ 21 డ్రాప్స్ వేసుకొని తాగలిగితే మన బాడీకి కావాల్సిన ప్రతి ఒక్క మినరల్ దొరుకుతుంది. ఓకే, నేను బాగున్నాను సార్. ఇప్పుడు బాగున్నారు ఎందుకంటే ఉడుకు రక్తం అంటారు కదా. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు పోయిన తర్వాత ఆ మినరల్స్ ఎఫెక్ట్ బయటపడ్డాక అప్పుడు అయ్యో అనడం కంటే కూడా ఇప్పటి నుంచి వాడితే బాగుంటుందో బాగుంటుందా? ఓకే, మన కోసం మనం పెట్టుకునే ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. రెండోది మల్టీవిటమిన్. ఓకే, ఇంతకుముందు చెప్పినట్టు మనకి డైలీ 13 విటమిన్స్ పైన 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 మనకు కావాలి. ఓకే, ఎందుకంటే తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి కావచ్చు, బ్లడ్ ఫ్లో కావచ్చు, ఓకే, కళ్ళు బాగా కనిపించడం కోసం కావచ్చు, నాకు రోగాలు రాకుండా ఉండడం కోసం కావచ్చు, ఎలాంటి డిసీజెస్ రాకుండా ఇమ్యూన్ సిస్టమ్ ఉండడం కోసం కావచ్చు, మనకి మల్టీ మినరల్స్ కావాలి, మల్టీ విటమిన్స్ కావాలి. ఓకే, మల్టీ విటమిన్స్ సప్లిమెంట్ అందరూ వేసుకోవచ్చు, కొందరు తప్ప. ఓకే, వాళ్ళు ఎవరో చెప్తా, సార్ నేను రోజు 5 రకాల పండ్లు కూరగాయలు తింటున్నా సార్ అంటే మీరు వేసుకోవద్దు. 5 రకాలు 5 కలర్స్ నేను రోజు తింటున్నా సార్. ఓకే, రోజు 1 కేజీ నుంచి 2 కేజీల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సపరేట్గా తింటున్నా సార్ అంటే ఫ్యామిలీ మొత్తం కాదు, నేనే కొనుక్కొని 1 కేజీ పండ్లు తింటున్నా సార్. ఓకేనా, అంటే ఫ్యామిలీలో నలుగురు ఉంటే 4 కేజీల పండ్లు మేము తింటున్నాం సార్ అంటే వాళ్ళు మల్టీవిటమిన్ క్యాప్సూల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే తినట్లేదు, 5 రకాల పండ్లు కూరగాయలు తినట్లేదో వాళ్ళకి మన కంపెనీ తయారు చేస్తున్న మంచి సప్లిమెంట్ ఏదైతే ఉందంటే స్పెరులునా. నిజంగా తక్కువ రేట్లో మంచి విటమిన్ క్యాప్సూల్ ఏదైతే ఉందంటే మన దగ్గరనే ఉంది, అది స్పెర్లునా. మీరు మార్కెట్లో వెళ్ళి అడగొచ్చు, ఒక్క మల్టీవిటమిన్ క్యాప్సూల్ కావాలంటే మినిమం 10 నుంచి 15 రూపాయలు ఉంటుంది. కానీ మనది 3 రూపాయల జస్ట్ 60 పైసలు ఎంత పడుతుంది. ఓకే, 3 రూపాయల 50 పైసలు 60 పైసలు పడుతుంది ఒక్క క్యాప్సూల్. ఇంత తక్కువ రేట్లో దొరికేది. రెండోది మన స్పెర్లున్కి ఒక స్పెషల్ ఉంది. భూమి మీద తల్లి పాల తర్వాత ఎక్కువ న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ ఏదైతే ఉందంటే స్పెర్లునా. ఓకే. ఎస్, నెక్స్ట్ వచ్చేసి సి భక్తాన్. సార్ డబ్బుల ప్రాబ్లం లేదు, నాకు ఇంకా ఎనర్జీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఒక డే అంతా ఎనర్జీగా ఉండాలి అనుకుంటే మన దగ్గర వండర్ఫుల్ ఏంటంటే సి భక్తాన్. సి భక్తాన్లో ఒక స్పెషల్ ఉంది, 190 బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఒకటే క్యాప్సూల్లో ఉంటాయి. అంటే మనం ఏ సప్లిమెంట్ తీసుకున్నా 1 2 దొరుకుతాయి, కానీ ఇలా 190 బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఒకటే చిన్న క్యాప్సూల్లో దొరుకుతాయి. ఓకే, ఇలా ఒమేగా 3 ఒమేగా 6 ఉంటుంది, హార్ట్ అటాక్ రాదు, టైప్ 2 డయాబెటిక్ రానివ్వదు. ఓకే, ఒమేగా 7 ఉంటుంది, ఒమేగా 9 ఉంటాయి. ఇవి మనకి భూమి మీద 2 ఫ్రూట్స్లో దొరుకుతాయి, అంటే అందులో మనకి సిబక్తాన్ ఫ్రూట్. దీనివల్ల మనకి ఫ్యూచర్లో కళ్ళు బాగా కనిపిస్తాయి. ఎవరికైతే రోజు నాన్ స్టిక్ పాన్ వాడుతున్నారో దానివల్ల వచ్చే స్టమక్ క్యాన్సర్ని నివారించడానికి మన దగ్గర ఉన్న సప్లిమెంట్ ఏదంటే సిబక్తాన్. అంటే ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేస్తుంది, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది, కళ్ళు బాగా కనిపిస్తాయి, టైప్ 2 డయాబెటిక్ రాదు. ఓకేనా, హార్ట్ రిలేటెడ్ ఎందుకంటే ఒమేగా 3 ఒమేగా 6 ఉన్నాయి కదా, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావన్నమాట. ఓకే, ఇంకొచ్చేసి నెక్స్ట్ మనకి కాంబోటిక్స్. నిజంగా అసలు కాంబోటిక్స్ లాంచ్ అయినాక ఇది ఒక యూనిక్ ప్రోడక్ట్. క్యాప్సల్ ఇన్ క్యాప్సల్ ఫామ్, ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఉంటాయి, బాడీని కూల్ చేస్తుంది, మల్టీవిటమిన్స్ ఉంటాయి, తిన్నది అరుగుతుంది, ఆకలి వేస్తుంది. అంటే స్టమక్ ప్రాబ్లం ఉంది అంటే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సిన సప్లిమెంట్ ఏదైతే ఉందంటే కాంబోటిక్స్ అనమాట. ఓకే, దాంతోపాటు మనం డీటాక్సిఫికేషన్లో ఇంకొక సప్లిమెంట్ మర్చిపోయినాం, ఫైబర్. ఓకే, ఎందుకంటే చాలా మందిని ఫైబర్ని చిన్నతనం చూస్తారు, కానీ మన బాడీలో ఫైబర్ ఏం పని చేయదు నిజం చెప్పాలంటే. పైనకెళ్ళి పోయి కిందకెళ్ళి వెళ్ళిపోతుంది, కానీ పోతా పోతా మధ్యలో ఉన్న చెత్త మొత్తం తీసుకొని పోతుంది, కొత్త పని ఏం చేయదు అది. ఓకే, దానివల్లనే చాలా రోగాలు వస్తున్నాయి. కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం వల్లనే చాలా రోగాలు వస్తున్నాయి. దాన్ని ఒక్కటి క్లియర్ చేయగలిగితే ఆటోమేటిక్ మనం అన్ని సెట్ అయిపోతాం. ఓకే, ఇంకోటి వచ్చేసి చాలా మంది నేను యంగ్గా ఉండాలి కానీ నాకు మల్టీవిటమిన్ కావాలంటే మన దగ్గర వైటల్ కాంప్లెక్స్ ఉంది. ఇది ఇంటర్నల్లీ మాయిశ్చరైజ్ చేస్తుంది, యాంటీ ఏజింగ్లా పనికొస్తుంది, నర్వ్ సిస్టమ్ని క్లియర్ చేస్తుంది, దాంతోపాటు మల్టీవిటమిన్లా పనికొస్తుంది. ఓకే, ఇంకా వచ్చేసి మనకి గమ్మీస్, చిన్న పిల్లలకు కూడా మనం సప్లిమెంట్స్ ఇవ్వచ్చు. దాంట్లో మనకి మల్టీవిటమిన్ ఏదైతే ఉందంటే గమ్మీస్ 4 ఇయర్స్ నుంచి ఇవ్వచ్చు. 4 ఇయర్స్ వాళ్ళకైతే ఆల్టర్నేట్ డే ఒకటి, 6 ఇయర్స్ అయితే డైలీ 1.
అదే 11 ఇయర్స్ దాటితే డైలీ 2 ఇవ్వచ్చు. సార్ ఇన్ని మల్టీవిటమిన్ చెప్పారు కదా, మరి దీన్ని నేను ఏది ఇస్తే బాగుంటుంది? ఓకే, అన్ని మల్టీవిటమిన్స్ ఎందుకంటే మల్టీమినరల్లో సిఎండి ఉంది, మన మల్టీవిటమిన్ నేను ఏది ఇస్తే బాగుంటుంది? సింపుల్గా చెప్తాను. తక్కువ రేట్లో వాళ్ళకి థైరాయిడ్ లేదు, జ్వరం లేదు అనుకుంటే తక్కువ రేట్లో కావాలంటే స్పెర్లూన్ ఇవ్వండి. ఓకే. డబ్బులు ప్రాబ్లం లేదు సార్, వాళ్ళకి కొంచెం హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది, ఎనర్జీ బాగుండాలంటే శ్రీభక్తాన్ని ఇవ్వచ్చు. కళ్ళు బాగా కనిపిస్తాయి, చాలా మల్టిపుల్, నాకు మల్టిపుల్ బెనిఫిట్స్ కావాలి ఒక క్యాప్సూల్ వల్ల అంటే నేను శ్రీభక్తాన్ని ప్రమోట్ చేస్తాను. నిజంగా శ్రీభక్తాన్ని పొద్దున్న వేసుకుంటే రాత్రి వరకు ఎనర్జీ లెవెల్స్ అట్లుంటాయి. ఇంతకుముందు చెప్పిన టైప్ 2 డయాబెటిక్, క్యాన్సర్ అండ్ కళ్ళు బాగా కనిపిస్తాయి. ఓకే, హార్ట్ ప్రాబ్లం రావు. ఓకే. ఇంకోటి వచ్చేసి కాంబాటిక్స్ ఎక్కడ ఇవ్వాలి అంటే స్పెషల్లీ ఫర్ థైరాయిడ్ పేషెంట్స్ వాళ్ళకి మనం కాంబాటిక్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి బి కాంప్లెక్స్ విటమిన్ తక్కువ ఉంటుంది, తిన్నది చాలా తక్కువ అరుగుతుంది, వాళ్ళకి ఆకలి ఎక్కువ వేస్తుంటుంది, తిన్నది అరగదు. వాళ్ళకి మనం కాంబాటిక్స్ ఇస్తే మల్టీవిటమిన్ కవర్ అవుతుంది. దాంతోపాటు వాళ్ళకి స్టమక్ ప్రాబ్లం ఉన్నా పోతుంది. అంటే స్టమక్ ప్రాబ్లం ఉండి మల్టీవిటమిన్ కావాలంటే మనం కాంబాటిక్స్ ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే మనము థైరాయిడ్ వాళ్ళకి చాలా మటుకు మనం స్పెల్లోనే ఇవ్వం కదా, అక్కడ మనం కాంప్లెక్స్ రీప్లేస్ చేయొచ్చు. ఓకే, వైటల్ కాంప్లెక్స్ ఎవరికి కావాలంటే నాకు నర్వ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది సార్, బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉంది, సయాటికా ప్రాబ్లం ఉంది, నరాల ప్రాబ్లం ఉంది. ఓకేనా, ఇక్కడ మేము మల్టీవిటమిన్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఎనర్జీ కోసం. అక్కడ వాళ్ళకి వైటల్ కాంప్లెక్స్ ఇవ్వచ్చు. ఓకే, యాంటీ ఏజింగ్ లా పనికొస్తుంది, నర్వ్ సిస్టమ్ క్లియర్ చేస్తుంది, మల్టీవిటమిన్ లా పనికొస్తుంది. ఇంకా గమ్మీస్ చిన్నవాళ్ళ కోసం, చిన్నవాళ్ళ కోసం అని కాదు, మనం కూడా వాడొచ్చు. ఎట్లాంటి ఇప్పుడు నేను బయట పోతున్నా, నాకు నీళ్లు లేవు అంటే ప్రతి ఒక్క నీళ్లు క్యారీ అయ్యారు, టాబ్లెట్ వేసుకొని నీళ్ళు తాగితే ఆఫీస్లో క్యాప్సల్ వేసుకుంటే ఏం గోళీలు వేసుకుంటారు, నీకు ఏం రోగం అంటారు కదా. అక్కడ మనం వచ్చేసి మనం గమ్మీస్ ఇవ్వచ్చు. జస్ట్ అవి చిన్న చిన్న చాక్లెట్ కవర్లలో ప్యాక్ చేసి ఉంటాయి, జేబులు వేసుకొని పోవచ్చు ఒక రెండు. ఓకేనా, తిన్న తర్వాత జస్ట్ అట్లా నోట్లు వేసుకొని సప్పరిస్తే సరిపోతుంది. షుగర్ పేషెంట్స్కి కూడా హ్యాపీగా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకి షుగర్ కోటెడ్ ఉండదు దీనిపైన. ఓకే, గమ్మీస్ ఇవ్వచ్చు. క్లియర్ కదా, మల్టీవిటమిన్స్ అన్నీ అయితే మనకు కవర్ అయినాయి. ఇంకోటి వచ్చేసి ఇప్పటివరకు మనం ఏం చేసినాం, బాడీని క్లీన్ చేసినాం, మల్టీవిటమిన్ ప్రమోట్ చేసినాం. ఓకే. ఇంకా మూడోది వచ్చేసి బాడీ హాట్ ఆర్ కూల్, వాళ్ళ బాడీ హీట్ ఉందా కూల్ ఉందా. చాలా మంది అంటారు కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటే బాడీ హీట్ అయింది సార్, నాకు మోషన్ పెడుతుంది, బాడీ హీట్ అవుతుంది, చెమటలు వస్తున్నాయి అనగానే సప్లిమెంట్ బంద్ చేయమంటాం. కాదు, వాళ్ళకి అట్లా కాగానే మనము మన దగ్గర హీట్ కానీ కూల్ కానీ కొన్ని సప్లిమెంట్స్ కాంబినేషన్ సప్లిమెంట్ ఉన్నాయి, సపోర్టివ్ సప్లిమెంట్స్ అంటారు వీటిని. వాటిని ఆమ్లా అలవీరా అంటాం. ఓకే. ఎస్. ఆమ్లా అలవీరా రెండు కూడా కూలింగ్ ఏజెంట్స్. ఎవరికైతే హీట్ బాడీ ఉంది, ఫ్లాక్స్ ఆయిల్ ఎక్కువ వేస్తున్నాం, కొన్ని కొన్ని కండిషన్లో ఫ్లాక్స్ ఆయిల్ 2 నుంచి 10 వరకు కూడా వేయొచ్చు, కానీ బాడీ హీట్ అవుతుంది. ఫ్లాక్స్ అయితే బంద్ చేయలేము, ఎందుకంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్కి ఇచ్చినాం కాబట్టి. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వాటి కాంబినేషన్లో మనము అలవీరా కానీ ఆమ్లా కానీ ఇవ్వచ్చు. ఓకే. ఆమ్లా వచ్చి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. ఎవరికైనా సార్ రెండు ఆమ్లా ఉంది అలవీరా ఉంది ఏది ఇస్తే బాగుంటుంది? ఓకే, కండిషన్ చెప్తా వినండి. ఎవరికైనా సరే బ్లడ్ తక్కువ ఉంది, వాళ్ళకి ఐరన్ క్యాప్సిల్ ఇచ్చినాం, లేదా ఊకే జ్వరాలు వస్తున్నాయి అనుకున్న దగ్గర వాళ్ళకి మీరు ఆమ్లా ఇవ్వచ్చు. కూల్ చేస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, బ్లడ్లో ఉన్న ఐరన్ కంటెంట్ని క్యారీ చేయడానికి మనకి సి విటమిన్ బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు తెల్ల రక్త కణాన్ని ఇంప్రూవ్ చేయడం వల్ల మనకి ఇమ్యూనిటీ బూస్ట్ బాగా పెరుగుతుంది. అంటే ఊక రోగాలు వస్తున్నాయి అంటే మనం సింపుల్గా ఆమ్లా ఇచ్చేయచ్చు. అలవేరా ఏ కండిషన్లో ఇవ్వచ్చు అంటే నాకు హెయిర్ ఫాల్ అవుతుంది సార్, నాకు బాడీ హీట్ అవుతుంది సార్, రెండోది తిన్నది అరగట్లేదు సార్ అనుకున్న వాళ్ళకి అలోవెరా ఇవ్వచ్చు అక్కడ. అంటే చూడండి, ఆమ్లాకి అలవరికి డిఫరెన్స్ తీసుకోగలిగితే సరిపోతుంది. అట్లా స్కిన్ ప్రాబ్లం ఉన్నది సార్, వాళ్ళకు కూడా మీరు అలోవెరా ఇవ్వచ్చు. ఓకేనా, బాడీ కూల్ చేయడానికి ప్లస్ ఈ కండిషన్స్ మ్యాచ్ అయినప్పుడు. ఓకే. సార్ ఆమ్లా అలోవెరా రెండు ఇస్తే ఏమవుతుంది అంటే మన సప్లిమెంట్ ఎన్ని ఇచ్చినా ఏం కాదు, మీకు తెలియకపోతే రెండు కూడా ఇవ్వచ్చు. తెలిస్తే వాళ్ళకి తక్కువ రేట్లో మంచి రిజల్ట్ ఇప్పించచ్చు. ఎవరికైనా సరే రేట్ తక్కువలో మంచి రిజల్ట్ వస్తుంది అంటే వాళ్ళు మంచి నమ్ముతారు. అరే బయట పోయి లక్షలు ఖర్చు పెట్టుకున్న మన దగ్గర కొన్ని వేలలో తగ్గిపోయిందంటే ఎవరైనా హ్యాపీ ఫీల్ అవుతారా కారా? ఓకే. అదే లేడీస్ ఉన్నారు సార్, లేడీస్కి బాడీ హీట్ అవుతుంది, సప్లిమెంట్స్ ఇచ్చినాం అంటే వాళ్ళకి మనం శతవారి మ్యాక్స్ ఇవ్వచ్చు. ఓకే, కూలింగ్ ఏజెంట్లా పనికొస్తుంది. మళ్ళీ వాళ్ళ లేడీస్ ప్రాబ్లంకి చాలా వాటికి మనకు సొల్యూషన్ అనమాట. అంటే హై బ్లీడింగ్ కావచ్చు, మంత్లీ రీసైకిల్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే సైకిల్ సరిగ్గా రాకపోవడం కావచ్చు, వైట్ డిశ్చార్జ్ కావచ్చు, లేదంటే మనకి గర్భసంచి పైన చిన్న చిన్న పీసీఓడి బబుల్స్ రావడం, కురుపులు రావడం, వీటన్నీ కూడా మనం శతవారి మ్యాక్స్ పనికొస్తుంది. ఓకే, లేడీస్ ఉన్నారు వాళ్ళకి సింపుల్గా కూలింగ్ కావాలి, బాడీ కూల్ కావాలంటే మనం శతవారి ఇవ్వచ్చు. శతవారి ఒకటే కండిషన్లో ఇవ్వలేము, ఏంటంటే కొందరికి లక్షల్లో ఒక్కరికి మాత్రం శతవారి వేసుకుంటే ఎలర్జీ వస్తుంది, దురద వస్తుంది. నేను చెప్తుంది లక్షల్లో ఒక్కరికి, నాకు ఇప్పటివరకు కూడా అట్లాంటి క్యాండిడేట్ దొరకలేదు. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ శతవారి వేసుకొని దురద వస్తుందంటే వాళ్ళకి ఒక్కరికి ఆపేసేయచ్చు, మిగతా ప్రతి ఒక్కరికి మనం శతవారి ఇవ్వచ్చు. ఇంకా సార్ బాడీ చల్లి పెడుతుంది, కూల్గా ఉంది, మన సప్లిమెంట్ కూల్గా ఉన్నాయి, వాళ్ళు వాడట్లేదు అనుకుంటే వాళ్ళకి హీట్ సప్లిమెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు చలికాలం ఉంది, బాడీ చలవలేస్తున్నాయి అనుకుంటే వాళ్ళకి హీట్ సప్లిమెంట్ మన దగ్గర ఏముందంటే ఓన్లీ ఫ్లాక్సే ఉంది. ఫ్లాక్స్ ఆయిల్ ఇస్తే చాలు, కూల్ బాడీ హీట్ చేస్తారు. ఓకే. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, ఆమ్లా ఇంకో కండిషన్లో కూడా ఇవ్వచ్చు. చాలా మంది కాళ్ళు చేతులకు చెమటలు వస్తుంటాయి, అంటే కూర్చుంటే తడిసిపోతుంటాయి, ఇట్లా కాలి కాళ్ళు అరిచేతులు, స్వెట్ ఎక్కువ వస్తుంటాయి కదా.
వాళ్ళకు కూడా మనం ఆమ్లా ఇవ్వచ్చు. ఎన్ని కండిషన్లో మనం కూల్ అండ్ హీట్ ఇవ్వచ్చు. ఓకే, ఇప్పటివరకు ఏమైనాయి? డిటాక్సిఫికేషన్ అయిపోయింది, మల్టీవిటమిన్ అయిపోయింది, బాడీ హీట్ ఉందా కూల్ ఉందా అయిపోయింది. ఓకే, ఇప్పుడు వద్దాం మెయిన్ ప్రాబ్లంకి. అవునా కదా, ఇప్పటిదాకా మనం మాట్లాడినాం, ఇప్పటిదాకా క్లీన్ చేసినాం, బాడీ హీట్ చేసినాం, ఓకే, మల్టీవిటమిన్ ఇచ్చినాం, మల్టీమినరల్ బలం చేసినాం. కానీ ఇప్పుడు ఏం సప్లిమెంట్ ఇవ్వాలి అంటే ఇప్పుడు మెయిన్ అంట. మెయిన్ అంటే ఏంది? సింపుల్గా ఇప్పుడు అడగండి వాళ్ళ ప్రాబ్లం ఏంది. ఓకే, ప్రాబ్లం అడగంగానే అప్లైన్ ఫోన్ చేయడం కాదు, ప్రాబ్లం ఏందనేది వినండి. ఓకే, అది ఏ పార్ట్కి వస్తుందో వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? జనరల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి? చాలా మంది చిన్నపిల్లలు దగ్గరికి అనుకో, మా పిల్లాడు సరిగా తింటలేడు సార్, వీడు కొంచెం పెరగాలి, గ్రోత్ కావాలంట. నిజంగా గ్రోత్ అంటే అర్థమైంది. గ్రోత్ అంటే అర్థమైంది, బాడీ పెరగాలి. బాడీ అంటే ఏంది? ప్రోటీన్. సింపుల్ లాజిక్. ప్రోటీన్ ఎక్కిస్తే బాడీ పెరుగుతుంది. అది ఎవరికన్నా కావచ్చు. నేను దొడ్డుకు కావాలి, దొడ్డు కావాలంటే మాంసం పెరగాలి. మాంసం అంటే ఏంది? ప్రోటీన్. అవునా కాదా? ఎస్, వీక్ ఉన్నాడు మనకి ప్రోటీన్ కావాలి. ఆల్రెడీ మల్టీవిటమిన్ మల్టీమినరల్ ఇచ్చినాం, అంతే కదా. మన దగ్గర ప్రోటీన్స్ ఏమున్నాయంటే రెండు రకాలు ఉన్నాయి. ఒకటి చిన్నపిల్లలకి అంటాం, ఒకటి పెద్దవాళ్ళకి అంటాం. ఎందుకు చిన్నపిల్లలకి అంటాం అంటే ఇన్విగోలో డిహెచ్ఏ అనే అమినో యాసిడ్ ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ బాగా పెంచుతుంది. చిన్నపిల్లలు పెరగడంతో పాటు వాళ్ళు మెదడు కూడా బాగా మంచిగా పెరుగుతున్నాయి కదా, వాళ్ళు యాక్టివ్గా ఉండగలుగుతారు, చురుగ్గా ఉండగలుగుతారు. చిన్నపిల్లలకి అందుకే 10 ఏళ్ల లోపు వాళ్ళకి మనం ఏమి ఇస్తామంటే ఇన్విగో ఇస్తాం. ఇన్విగోలో ఫ్లేవర్స్ ఉన్నాయి, ఫ్లేవర్ ఏది ఇచ్చినా పర్లేదు. ఓకే, అందులో ప్రోటీన్ వస్తుంది, మల్టీ విటమిన్స్ వస్తాయి, దాంతోపాటు డిహెచ్ఏ అమినో యాసిడ్ వస్తుంది. పిల్లలు యాక్టివ్గా ఉంటారు, షార్ప్గా ఉంటారు. ఓకే, చిన్న పిల్లలకి 10 లోపు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే సింపుల్గా మీరు ఇవ్వాల్సినది ఏంటంటే ఇన్విగో. ఇంకా మీరు ఏం సెకండ్ థాట్ చేయకండి. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండండి, ఏదైనా ప్రాబ్లం వేరే ఇస్తాం, కానీ ఇన్విగో అయితే యాడ్ చేద్దాం అంతే. ఓకే, క్లియరా? ఓకే, 10 ఇయర్స్ లోపు వాళ్ళకి మనం ఇంతకుముందు చెప్పిన డిటాక్సేషన్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇన్విగా ఇవ్వచ్చు. ఓకే, ఎదగాలి, మాంసం పెరగాలంటే పెద్దవాళ్ళకి ఏం కావాలి? ప్రోటీన్ కావాలి. మనకి డైరెక్ట్ ప్రోటీన్ ఉంది కదా. ఓకే, ప్రోటీన్ ఇచ్చడం మీరు చెప్పొచ్చు, బయట మార్కెట్కి మనకి ప్రోటీన్కి డిఫరెన్స్ చెప్పొచ్చు. బయట మార్కెట్లో మనం కొనుక్కొచ్చే ప్రోటీన్ 300, 400, 500 కొనుక్కొచ్చే ప్రోటీన్లో సగం చక్కెరే ఉంటుంది. చక్కెర వచ్చేసి రూపాయల కేజీ. అంటే మీరు 400 పెట్టి చక్కెర కొనుక్కొస్తారా, ప్రోటీన్ కొనుక్కొస్తారా? ఓకేనా, మన దాంట్లో చక్కెర కంటెంట్ జీరో ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ జీరో ఉంటుంది. అంటే ఫుల్ ఆఫ్ ప్రోటీన్. మనం ఏదైతే డబ్బులు పెట్టి తీసుకుంటున్నామో 100 గ్రాములకి 82% ఆల్మోస్ట్ ఆల్గా ప్రోటీన్ ఉంటుంది. ఓకే, 1 సెకండ్ ఫ్రెండ్స్. ఎస్, ఒకటే అడగండి. మనం పేలాలు మురుమురాలు ఉంటాయి, అటుకులు ఉంటాయి కదా, చూడడానికి రెండు ఒక కిలో కిలో ఉన్నా కానీ పేలాలు ఎన్ని తిన్నా కలిపి ఉండదు కదా. బయట తెచ్చే ప్రోటీన్ అట్లాంటిది అనమాట. అంటే తింటున్నామని ఫీల్ అయ్యి కానీ వాళ్ళకి ప్రోటీన్ ఏం దొరకదు. ఆ విషయాన్ని వాళ్ళకి క్లారిటీ ఇవ్వచ్చు. ప్రోటీన్ పైన సపరేట్ సెషన్ చేద్దాం కావాలంటే మనం. ఓకే, ఇప్పుడు ఏమైంది? గ్రోత్ పెరగాలంటే ప్రోటీన్ ఇచ్చినాం, ఏదైనా మల్టీ విటమిన్ ఇవ్వండి. మల్టీ విటమిన్ మీ ఇష్టం, ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఏదైనా ఒకటి ఇవ్వండి వాళ్ళ కాంబినేషన్ బట్టి. ఓకేనా, జనరల్గా సి భక్తాన్ కానీ లేదనుకుంటే మనం వచ్చేసి స్పెర్లోన్ కానీ ఇద్దాం, మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి మనం పెరగాలి, ఎదుగుదల కావాలంటే కాల్షియం కావాలి, బోన్స్ పెరగాలి కదా, దానికి కాల్షియం ఇవ్వండి సరిపోతుంది. అంటే గ్రోత్ అనగానే ఏం గుర్తు రావాలి? ఓకే, ఒక మల్టీవిటమిన్ గుర్తు రావాలి, ప్రోటీన్ గుర్తు రావాలి, కాల్షియం గుర్తు రావాలి. ఇది ఇస్తే పిల్లలకి ఇంకా ఏమొద్దు. ఓకే, 14 ఏళ్ళు 15 ఏళ్ళు మంచి ఫిట్ ఉండాలి, వాళ్ళకి ఇది ఇస్తే సరిపోతుంది. ఓకే, చాలా మంది జిమ్కి వెళ్తారు, జిమ్కి వెళ్ళి బాడీ పెంచాలి అనుకుంటారు కదా. వాళ్ళకి మనం ఏమి ఇవ్వచ్చు అంటే ప్రోటీన్ ఇవ్వచ్చు, దాంతోపాటు ఎలార్జినిన్ ఇవ్వచ్చు. ఎలార్జినిన్ ఇస్తే వాళ్ళు జిమ్ చేసే ఎనర్జీని బాగా పెంచుతుంది అంట. వేలు వేలు పెట్టి జిమ్ పోతారు, వాళ్ళకి ఎలార్జినిన్ ఇవ్వగలిగితే ఏ, మనము జిమ్ ఎక్కువసేపు చేయొచ్చు, ఎనర్జీగా ఉండొచ్చు. దాంతోపాటు ప్రోటీన్ ఇస్తే వాళ్ళ కండలు బాగా పెరుగుతాయి. ఓకే, ఇంకోటి చూడండి, చాలా మంది ఏమంటారు అంటే యూరిన్ ప్రాబ్లం అన్నారు అనుకోండి. ఓకే, యూరిన్ ప్రాబ్లం కానీ స్టోన్ ప్రాబ్లం కానీ ఇవి దేనికి సంబంధించినవి? కిడ్నీకి సంబంధించిన విషయాలు. అవును కదా, కిడ్నీనే కదా. యూరిన్ కానీ స్టోన్ కానీ అంటే కిడ్నీకి సంబంధించినవి. అక్కడ మీకు గుర్తు రావాల్సిన సప్లిమెంట్ ఏదైతే ఉంది అంటే సింపుల్గా డిటాక్సిఫికేషన్ అయితే ఇస్తున్నాం, ఫుడ్ ప్యాచ్ టాక్సిలిన్ ఇస్తున్నాం, క్రియాటిన్ లెవెల్స్ పెరిగితే కూడా. దాంతోపాటు కిడ్నీ క్రియాటిన్ లెవెల్ ప్రాబ్లం లేని వాళ్ళకి చెప్తున్న ఇవన్నీ. ఓకే, కిడ్నీ క్రియాటిన్ లెవెల్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఓన్లీ ఫుడ్ ప్యాచ్ ఇవ్వండి. మిగతా కండిషన్స్ కోసం ఏదన్నా కిడ్నీకి సంబంధించి ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన సప్లిమెంట్ ఏంటంటే కిడ్నీ హెల్త్. కిడ్నీ హెల్త్ యొక్క స్పెషల్ ఏంటంటే మన కిడ్నీని హెల్తీగా ఉంచుతుంది, దాంతోపాటు మన స్టోన్స్ ఏవైతే ఉంటుందో దాన్ని కరిగిస్తుంది. ఓకే, చాలా మంది కిడ్నీ స్టోన్ వస్తే ఏం చేస్తారంటే ఆపరేషన్ చేయించుకుంటారు. ఓకే, ఆపరేషన్ చేయించుకుంటే కిడ్నీ పోతుంది, సారీ కిడ్నీ స్టోన్ పోతుంది. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ స్టార్ట్ అయితే మన బాడీలో సెకండ్ టైం థర్డ్ టైం కూడా మనకి కిడ్నీ స్టోన్ పెరుగుతుంది మళ్ళీ. ప్రతిసారి ఆపరేషన్ చేయించుకోలేం కదా. ఓకే, మనకు అక్కడ కిడ్నీ హెల్త్ ఇస్తే కిడ్నీ స్టోన్ ఉంటే బ్రేక్ చేస్తుంది, లేదు అనుకుంటే కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ ఆపేస్తుంది. అంటే కొత్త కిడ్నీ స్టోన్ రాదు, మనకి ఇంకా స్టోన్స్ రావు.
ఓకే. ఆల్రెడీ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కూడా చెప్పొచ్చు సార్, సెకండ్ టైం థర్డ్ టైం రాకుండా ఉండాలంటే మా కిడ్నీ హెల్త్ వాడండి. అసలే రాకుండా ఉండాలి, ఇంకా నాకు కిడ్నీ స్టోన్ ప్రాబ్లం లేదనుకుంటే కిడ్నీ హెల్త్ వాడితే అసలే రాదు. రెండోది యూరిన్ యూరిన్ ట్రాక్ ప్రాబ్లం వస్తుంది, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం. చాలా మంది హాస్పిటల్ వెళ్తే 100 మందిలో 60 మందికి డాక్టర్ చెప్పే ప్రాబ్లం ఏంటంటే మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఉందంటది. ఎందుకు వస్తుంది అంటే మనం ఈ రోజుల్లో బయట యూరిన్ టాయిలెట్స్ వాడుతున్నాం. అవునా కదా, ఆఫీస్కి వెళ్తాం, యూరిన్ పోవాల్సి వస్తుంది, తక్కువ నీళ్ళు తాగుతాం. ఓకే, ఎవరో వాడిన వాష్రూమ్స్ వాడతాం. కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దానికి మన దగ్గర ఉన్న మంచి సప్లిమెంట్ ఏదంటే క్రాన్బెర్రీ. ఓకే, యూరిన్ ట్రాక్ మొత్తం రిపేర్ చేస్తుంది. ఓకే, యూరిన్ పోసే దగ్గర నుంచి కిడ్నీ వరకు ఉన్నంత ట్రాక్ మొత్తం రిపేర్ చేస్తుంది. ఓకే, దీనికి మీరు కాంబినేషన్గా మీరు ఖచ్చితంగా కిడ్నీ హెల్త్ క్రాన్బెర్రీ ఇవ్వగలిగితే మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. ఓకే, క్రాన్బెర్రీ ఓన్లీ యూరిన్ ట్రాక్లో పనిచేస్తుందా సార్ అంటే కాదు. చాలా మందికి పింపుల్స్ వస్తాయి కదా, అది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షనే. మనం అక్కడ ఏఎన్ఎల్ స్కిన్ ఇస్తాం, నైట్ ఏజింగ్ క్రీమ్ ఇస్తాం, టాక్స్లిన్ ఇస్తాం, అలా వీరు అన్ని ఇస్తాం, కానీ రిజల్ట్ వస్తలేదు అంటే సింపుల్గా మీరు క్రాన్బెర్రీ ఇవ్వండి. ఓకే, క్రాన్బెర్రీ రేట్ ఎక్కువ అనుకుంటారు కానీ క్రాన్బెర్రీ మన టోటల్ బాడీని, అంటే హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ మార్చేస్తుంది. రీసెంట్గా నేను ఒక ఎక్స్పీరియన్స్ రిజల్ట్స్ ఉంటాం కదా, ఆ, అంటే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ సంబంధించి క్రాన్బెర్రీ వాడితే వాళ్ళకి పిట్స్ వచ్చే ప్రాబ్లం కూడా పోయిందంట. అంటే క్రాన్బెర్రీ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. ఓకే, రేట్ ఎక్కువ ఉందని అందరం పక్కన పెట్టేస్తాం. జస్ట్ క్రాన్బెర్రీ ఇస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ రాదు, బాడీ మంచిగా ఉంటుంది, దాంతోపాటు నర్వ్ సిస్టమ్ బాగుంటుంది, హార్ట్ అటాక్ ప్రాబ్లం రాదు. ఓకే, ఇంకొచ్చేసి లివర్ ప్రాబ్లం. ఓకే, లివర్ ప్రాబ్లం అంటే చాలామంది సింపుల్గా చెప్తే లివర్ హెల్త్ ఇచ్చేద్దాం. ఓకే, లివర్ ప్రాబ్లం అంటే ఏంది? ఫ్యాటీ యాసిడ్ లివర్ ప్రాబ్లం కావచ్చు. ఓకే, లివర్ అనేది సైజ్ పెరిగిపోవడం. యాక్చువల్లీ లివర్కి ఒక మంచి ప్లస్ ఏంటంటే దానికి అది రిపేర్ చేసుకుంటుంది. కానీ మనం దానికి రిపేర్ చేసుకున్న ఛాన్స్ ఇస్తలేం, టైమే ఇస్తలేం. అవునా కాదా? ఎందుకంటే జంక్ ఫుడ్ తింటున్నాం, ఆయిల్ కంటెంట్ ఎక్కువ తింటున్నాం, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ తింటున్నాం, అది ఫిల్టర్ చేయలేక చేయలేక చచ్చిపోతుంది. ఓకే, దానికి మనం లివర్ హెల్త్ ఇస్తే సరిపోతుంది. ఇంకా లివర్ హెల్త్ ఇంకా ఏమి ఇవ్వాలి సార్ అంటే ఇంకా దేనికి ఇవ్వాలి అంటే చాలా మందికి జాండీస్ అంటారు కదా, కళ్ళ పసకలు అంటారు కదా, అది కూడా లివర్ హెల్త్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం వల్లనే వస్తుంది. ఓకే, చాలా మంది జాండీస్ రాగానే మనం కళ్ళకి సంబంధించిన సప్లిమెంట్ ఇస్తాం కాదు, మనం లివర్ సంబంధించిన సప్లిమెంట్ ఇవ్వాలి. లివర్ తోటే జాండీస్ వస్తుంది. ఓకే, దీనికి ప్రొటెక్షన్గా మనం లివర్ హెల్త్ ఇస్తున్నాం. దాని కాంబినేషన్ చాలా ఉంటాయి, కర్క్మిన్ అని, కొలెస్ట్రామ్ అని, ఆమ్లా అని. కానీ మెయిన్ ఇవ్వాల్సిన ప్రాబ్లం ఏంటంటే సార్ ఫ్యాటీ లివర్కి కూడా మనం లివర్ హెల్త్ ఇస్తాం. ఓకే, దాని కాంబినేషన్ ఏమి ఇస్తాం అంటే ఖచ్చితంగా మనం దానికి ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వాలి. అంటే ఫ్యాట్ అనే పదం కనిపించింది అంటే దానికి ఫ్లాక్స్ యాడ్ చేయండి అంతే, ఇంకా సింపుల్ లాజిక్. అంటే కొన్ని కొన్ని పదాలు మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, లివర్ హెల్త్తో పాటు మనము ఫ్లాక్స్ ఆయిల్ ఇస్తే ఫ్యాటీ లివర్ ప్రాబ్లం అవుతుంది. లివర్ ఇన్ఫెక్షన్ ఉంటే దానికి ఏమి ఇవ్వాలి? లివర్ హెల్త్తో పాటు మనము కొలెస్ట్రాల్ కానీ, కర్క్మిన్ కానీ, ఆమ్లా కానీ, గ్యానడర్మ్ ఇస్తే సరిపోతుంది. అదే కళ్ళకి సంబంధించిన ప్రాబ్లం వస్తే ఐసోపాట్ ఎట్లా అని ఇస్తాం, దాంతోపాటు మనం లివర్ హెల్త్ కూడా ఖచ్చితంగా ఇద్దాం. ఓకే, ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంది? హార్ట్ అటాక్ ప్రాబ్లం. హార్ట్ అటాక్ మనకి చాలా రకాలు వస్తుంది, దాంట్లో నేను చెప్తాను. ఓకే, కొలెస్ట్రాల్ ఫార్మేషన్ వల్ల వస్తుంది. దానికి వచ్చేసి ఇంకోటి కాల్షియం డిపాజిట్ కూడా ఈ మధ్యలో బాగా అవుతుంది, దానివల్ల వస్తుంది. ఇంకోటి వచ్చి బ్లడ్ క్లాటింగ్ వల్ల రావచ్చు. కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె ఫంక్షనింగ్ కొట్టుకోవడం ప్రాబ్లం వచ్చినప్పుడు. కొందరికి చాలా మందికి హార్ట్ హార్ట్ ప్రాబ్లం ఎట్లా వస్తుంది అంటే ఎక్కువ కొట్టుకోవడం, తక్కువ కొట్టుకోవడం. అంటే యాక్చువల్లీ 70 నుంచి 80 సార్లు కొట్టుకోవాలి, మంచిగా ఉండైతే 72 సార్లు కొట్టుకోవాలంటారు. కానీ దానికంటే తక్కువ అంటే ఒక 5-10 పర్లేదు, కానీ అంతకంటే తక్కువ కొట్టుకున్న ప్రాబ్లమే, దానికంటే ఎక్కువ కొట్టుకున్న ప్రాబ్లమే అనమాట. ఓకే, దీనికోసం మనకి దగ్గర సింపుల్గా చెప్తా, ఫ్లాక్సాల్ క్రిల్, ఎలాజిన్ అండ్ ప్రోకార్డ్ అండ్ క్యూటెన్. సార్ ఇన్ని ఎందుకు ఇవ్వాలి సార్? ఓకేనా, సింపుల్గా చెప్పేది, ఫ్లాక్స్ ఏం చేస్తుంది అంటే మన కొలెస్ట్రాల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కరిగిస్తుంది, క్రిల్ వచ్చేసి బ్లడ్ క్లాటింగ్ కరిగిస్తుంది, క్యూటైన్ వచ్చేసి బ్లడ్ ఫంక్షన్, అది మన హార్ట్ ఫంక్షన్ అన్నాం కదా ఇంతకుముందు, 60 సార్లు కొట్టుకోవాలి, 70 సార్లు కొట్టుకోవాలి, దాన్ని ఫ్లక్చువేట్ చేస్తుంది, కరెక్ట్గా కొట్టుకుంటట్టు సిమ్యులేట్ చేస్తుంది. ఓకే, ప్రోకార్డ్ ఏం చేస్తుంది అంటే నిజంగా దగ్గుకు టానిక్ ఉంటుంది, జ్వరంకు టానిక్ ఉంటుంది, మన దగ్గర గుండెకి ఏదైనా టానిక్ ఉందంటే అది ప్రోకార్డ్ అనమాట. ప్రోకార్డ్ గుండెకి టానిక్, అంతో పాటు మన బ్లడ్ని పల్చర్ చేస్తుంది. ఓకే, ఎస్, ప్రోకార్డ్ మనం హార్ట్ కేర్లో ఇస్తున్నాం, కానీ షుగర్ డయాబెటిక్ కేర్లో కూడా ఇవ్వచ్చు. ఎందుకు సార్? ప్రోకార్డ్కి డయాబెటిక్ సంబంధం ఏంటంటే ఓకే, మనం డయాబెటిక్ దాంట్లో కవర్ చేస్తాం దీన్ని, నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ డయాబెటిక్. ఓకే, ఎలార్జిన్ అని ఇస్తున్నాం. మళ్ళీ ఎలార్జిన్ ఎందుకు ఇస్తున్నాం అంటే మన దగ్గర కాల్షియం డిపాజిట్ అయ్యి హార్ట్ అటాక్ వస్తుంది అనుకుంటే దానికోసం మనం ఎలార్జిన్ అని ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా అన్నీ ఇవ్వాలి. ఓకే, ఇంకా డయాబెటిక్లో వచ్చేసి చాలామంది గ్లూకో హెల్త్ నీమ్ ఇస్తారు, కానీ రిజల్ట్ ఎక్కువ రావట్లేదు అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి తిన్న ఫుడ్డే కరెక్ట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వదు, కాబట్టి వాళ్ళకి మనం నూనె కూడా ఇవ్వాల్సిందే. ఓకే, బాడీలో వేస్టేజ్ బాగా పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళకి టాక్సిన్ ఇవ్వాల్సిందే. ఓకే, దాంతోపాటు ప్రో కార్డ్ కూడా ఇవ్వచ్చు వాళ్ళకి. ఎందుకు ప్రో కార్డ్ ఇవ్వచ్చు అంటే డయాబెటిక్ లెవెల్స్ పెరిగినప్పుడు, షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు బ్లడ్ చిక్కగా అవుతుంది, ఫ్లో ఆగిపోతుంది. కాబట్టి అక్కడ హార్ట్ అటాక్ చూడండి, డయాబెటిక్ పేషెంట్ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగి బ్లడ్ చిక్కగా అయింది కాబట్టి
బ్లడ్ పంపింగ్ చేయలేక చేయలేక హార్ట్ ఆగిపోతుంది. దాన్ని మనం ప్రోకార్డ్ ఇవ్వగలిగితే, అంటే సీరియస్గా ఉన్న వాళ్ళకి ప్రోకార్డ్ ఇవ్వగలిగితే బ్లడ్ పల్చర్ చేస్తుంది. ఇంకోటి డయాబెటిక్ చాలా చిన్న డిసీజ్ కంట్రోల్ చేయగలిగితే, కానీ ఒకవేళ మీరు దాన్ని కంట్రోల్ చేయకపోతే పెద్ద రోగం అయిపోతుంది. ఎందుకంటే హార్ట్ అటాక్ వస్తుంది, కళ్ళు కనిపించవు, దాంతోపాటు కిడ్నీలు పాడైతాయి. ఎందుకు సార్ కిడ్నీలు పాడైతాయి? షుగర్కి కిడ్నీలకి ఏం సంబంధం? హార్ట్కి అయితే ఇంతకుముందు చెప్పినాం బ్లడ్ చెక్ అవుతుంది కాబట్టి. కిడ్నీలకు ప్రాబ్లం ఏంటంటే షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు మన బ్రెయిన్ ఏమంటుంది అంటే అసలు డయాబెటిక్ ఎందుకు వస్తుందో చెప్తా. మనం తిన్న ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి అనుకుంటే మనకి ఇన్సులిన్ కావాలి. మనం తినేటప్పుడు ఎంత ఫుడ్ తింటున్నామో దాని లెక్కలా మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఓకే, కానీ మనం తినే జంక్ ఫుడ్ వల్ల, తినే మన పడుకునే కల్చరు, లివింగ్ కల్చర్ మారిపోవడం వల్ల ఇన్సులిన్ మనం కరెక్ట్ వాడుకోలేకపోతున్నాం. ఇన్సులిన్ ఉన్నా వాడుకోలేకపోతున్నాం. అవునా కదా? అప్పుడు బ్రెయిన్ ఏమంటది, మన షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే పానిక్రియాకి ఒక ఇంటిమేషన్ ఇస్తుంది, నువ్వు ఇంకొంచెం ఇన్సులిన్ మళ్ళీ ప్రొడక్షన్ చేయమంటది. ఆల్రెడీ ప్రొడక్షన్ చేసి పెట్టింది కానీ అది మనం వాడుకోలేం కాబట్టి, అంటే 100% వచ్చింది కానీ 50% కన్జ్యూమ్ వాడుకోగలిగినాం, కానీ మళ్ళీ ప్రొడక్షన్ చేస్తుంది. ఓకే, ఇట్లా ఎక్కువ సార్లు పని చేయడం వల్ల ఏమవుతుంది, పానిక్రియా అలసిపోతుంది. అవునా కదా? మనం చేయాల్సిన పని చేస్తే పర్లేదు, అంతకంటే ఎక్కువ పని చేస్తే మనం కూడా అలసిపోతాం కదా, అట్లా పానిక్రియా అలసిపోతుంది, కొన్ని కణాలు చనిపోతాయి. ఓకే, దీనివల్ల మనకి ఏమవుతుంది, బ్లడ్ చిక్ అవుతుంది, షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి, ఇన్సులిన్ కరెక్ట్ వర్కౌట్ అవుతలేదు, షుగర్ లెవెల్స్ అది పెరుగుతుంది కాబట్టి బ్లడ్ చిక్ అవుతుంది. అప్పుడు మన కణాలు ఏం చేస్తాయి, సెల్స్ ఏం చేస్తాయి అంటే, బ్లడ్ చిక్ ఉంది, ఫ్లో కరెక్ట్గా రాదు కాబట్టి సెల్స్లో ఉన్న కొన్ని వాటర్ వదిలేస్తాయి. అందుకే చూడండి, ఎవరైతే డయాబెటిక్ వస్తుందో వాళ్ళు బక్కగా అయిపోతారు అంటారు, సెల్స్ అన్నీ వీక్ అయిపోతాయి అనమాట. ఓకేనా? వాటర్ కంటెంట్ వదిలేస్తాయి, బ్లడ్ పల్చగా అవుతుంది, బ్లడ్ మళ్ళీ మొత్తం బాడీలో తిరుగుతుంటుంది, కిడ్నీల దగ్గర పోతాయి. కిడ్నీల దగ్గర పోయినప్పుడు ఏమవుతుందంటే, అరే ఈ బ్లడ్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉందని కిడ్నీ ఫిల్టర్ చేసేస్తాయి. ఫిల్టర్ చేసి దాన్ని యూరిన్ కింద కన్వర్ట్ చేస్తాయి. యూరిన్లో వాటర్తో పాటు షుగర్ కూడా పోతుంది కాబట్టి అక్కడ మనకి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అక్కడ యూరిన్ ట్రాక్ కంట్రోల్, యూరిన్ ట్రాక్ కూడా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఏమైంది, కిడ్నీలు మళ్ళీ వాటర్ తీసేసినాయి, బ్లడ్ చిక్ అయింది, మళ్ళీ కణాలు ఏం చేస్తే మళ్ళీ వాటర్ వదలాలి. వాటర్ వదలాలంటే ఏం చేస్తాయి అంటే, మనకు అందుకే బ్రెయిన్ ఏం చేస్తుంది, షుగర్ వాళ్ళకి ఊకే దాహం వేస్తుంది, ఎందుకంటే బాడీలో ఉన్న వాటర్ వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ నీళ్ళు తాగుతాం. మళ్ళీ సైకిల్ రొటీన్ తిరుగుతుంది, కిడ్నీల పనితనం పెరిగింది, ఎక్కువసేపు పని చేస్తున్నాయి, అంటే చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాయి కాబట్టి కిడ్నీలు పోయే ఛాన్స్ ఉంది. చూడండి, షుగర్ని కంట్రోల్ చేసుకోకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్. దీనికోసం మన దగ్గర ఉన్న మంచి మంచి, ఓకే, షుగర్ అంటే ఏంది, గ్లూకోజ్. గ్లూకోజ్ అనగానే గ్లూకో హెల్త్ గుర్తు రావాలి. గ్లూకో హెల్త్ ఏం చేస్తుంది సార్ అంటే, పానిక్రియా పాడైతే ఎవరు ఏం చేయలేరు, కానీ ఉన్న ఏవైతే బీటా కణాలు కొన్ని మిగిలినాయో దాన్ని యాక్టివ్ చేస్తుంది, దాన్ని ఎనర్జీ గుంజుతుంది. అంటే ఉన్న బీటా కణాలు ఉన్న పానిక్రియాని మొత్తం ఖరాబ్ కాకుండా కాపాడేది ఏదైతే ఉందంటే మన దగ్గర గ్లూకో హెల్త్. దాంతోపాటు నీమ్ ఇస్తాం షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి. ఫ్లాక్స్ ఇస్తే బ్లడ్ని పల్చర్ చేస్తుంది, దాంతోపాటు మనం ఏదైతే ఫుడ్ తిన్నామో దాంట్లో ఉన్న షుగర్ని 20% తగ్గిస్తుందంట. ఓకే, ఇంకా మనకు వచ్చేసింది బోన్. బోన్ ప్రాబ్లం ఏది కనిపించినా గుర్తుపెట్టుకొని ఫస్ట్ గుర్తు రావాల్సిన సప్లిమెంట్ ఏదైతే ఉందంటే కాల్షియం. ఓకే, మీరు ఏదైనా ప్రాబ్లం చెప్పగానే భయపడాల్సిన పని లేదు, ఫస్ట్ ప్రాబ్లం ఏందో కనుక్కోవడం. బోన్కి సంబంధించిన ప్రాబ్లం ఏ ప్రాబ్లం చెప్పండి, బోన్ అనే ప్రాబ్లం వస్తుంది. బోన్ ప్రాబ్లం ఏముంటుంది, బ్యాక్ పెయిన్ కావచ్చు, స్పాండిలైసిస్ కావచ్చు, ముఖా నొప్పులు కావచ్చు, ఈ మన చేతుల నొప్పులు ఎక్కడ కావచ్చు, మన దగ్గర ఎక్కడ ఎముకలు ఉన్నాయో ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ కాల్షియం అయితే పెడుతున్నాం. దాంతోపాటు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, జెయింట్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. జెయింట్స్ అంటే ఈ జెయింట్స్ కావచ్చు, లేకపోతే మనకి మొఖాలు కావచ్చు, మోచేతి, అంటే జెయింట్స్ ఎక్కడ దగ్గర ప్రాబ్లం వచ్చిందంటే మీకు నెక్స్ట్ గుర్తు రావాల్సిన సప్లిమెంట్ ఏదైతే ఉందంటే గ్లూకోజామిన్. ఎందుకంటే జెయింట్స్ మధ్యలో ఒక లూబ్రికెంట్ ఉంటుంది, అంటే రెండు ఐరన్ రాడ్స్ మధ్యలో మనం గ్రీస్ వేసినట్టు, ఆ గ్రీస్ ప్రొడక్షన్ చేసే పని మన దగ్గర ఏం చేస్తుంది అంటే, సింపుల్గా చెప్పాలంటే గ్లూకోజామైన్ చేస్తుంది. అవునా కదా? ఎస్. మరి బోన్ ఎండింగ్స్ సాఫ్ట్గా ఉంటే బాగుంటుందా, పెరుసుగా ఉండి విరిగిపోతే బాగుంటుందా అంటే, సాఫ్ట్గా ఉండాలి, కుషన్ ఉండాలి. దానికి మనకి పనిచేసేది ఏంటంటే కొలాజిన్. ఓకే, బోన్ ప్రాబ్లం అనగానే మీకు గుర్తు రావాల్సింది సింపుల్గా మూడే మూడు. ఓకే, ఎస్. అంటే వెన్నుపూస ప్రాబ్లం వచ్చినా సరే, మోకాలు నొప్పుల ప్రాబ్లం వచ్చినా సరే, మీకు కాల్షియం, కొలాజిన్ అండ్ గ్లూకోజామిన్ ఇవైతే ఇస్తున్నాం. దాంతోపాటు బోన్ స్ట్రెంథనింగ్ ఉండాలి, మనం తీసుకునే కాల్షియం కరెక్ట్గా వర్కౌట్ అవ్వాలి అనుకుంటే మనం విటమిన్ డి స్ప్రే ఇస్తాం. చాలా మందికి బాడీ పెయిన్స్ వస్తాయి. బాడీ పెయిన్స్ అంటే చాలా మందికి మొకాలు నొప్పులు అంటారు, చేతుల నొప్పులు అంటారు, కొందరికి బాడీ పెయిన్స్ వస్తాయి. బాడీ పెయిన్స్ వేరు, మోకాలు నొప్పులు వేరు. అక్కడ మనము విటమిన్ డి స్ప్రే ఇస్తే సరిపోతుంది. విటమిన్ డి డిఫిషియన్సీ వల్ల చాలా మందికి బోన్స్ ప్రాబ్లం వస్తుంది, దాంతోపాటు బాడీ పెయిన్స్ వస్తాయి. బాడీ అంటే ఒళ్ళు నొప్పి ఉందంటారు కదా వాళ్ళు, ఎప్పుడు వాళ్ళకి మనం విటమిన్ డి ఇస్తే సరిపోతుంది, వాళ్ళకి బాడీ పెయిన్స్ పోతాయి. ఓకే, దాంతోపాటు నర్వ్ సిస్టమ్, నరాలకు సంబంధించిన మనకి ఏం గుర్తు రావాలి, ఓకే, ఎలార్జినైన్ మన దగ్గర ఉంది. ఎలార్జినైన్, విటమిన్ బి 12 స్ప్రే. ఓకే, ఇంకా ఫ్లాక్స్, వైటల్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. కానీ నరాల ప్రాబ్లం అనగానే
ఎలార్జినిన్ అంటే విటమిన్ బి ట్వెల్వ్ ఏం చేస్తా అంటే చాలా మందికి చేతులు వణుకుతుంటాయి కదా, ట్రింగ్లింగ్ అంటారు, ఇట్లా వణుకుతూ ఉంటాయి కదా, చలికాలం కాదు ఒట్టికి కూడా వణుకుతుంటాయి, ఏదైనా పట్టుకుంటే కూడా ఊగుతూ ఉంటాయి ఇట్లా. అంటే ఏదో బరువు పట్టుకుంటే కానీ మామూలు గుట్టి ఊగుతూ ఉంటాయి కదా, మన పెద్ద మనుషులు బాగా చూస్తాం. అది బి 12 డిఫిషియన్సీ. బి 12 విటమిన్ ఇస్తే మనము ఆటోమేటిక్గా అది సరిపోతుంది. ఓకే. ఇంకా మనకి నోటి పూత ప్రాబ్లం వస్తుంది, నోట్లో చాలా మందికి పూత వస్తుంది కదా. ఓకే, తిననివ్వదు అసలు. ఓకే, అది బి కాంప్లెక్స్ ప్రాబ్లం, బి విటమిన్ డిఫిషియన్సీ అనమాట. జస్ట్ ఇట్ డిప్ సింపుల్గా మీకు ఈ విటమిన్ ఏం పనిచేస్తే సరిపోతుంది. బి విటమిన్ ఏం చేస్తుంది, తిన్నది అరుగుతుంది, రెడ్ బ్లడ్ సెల్స్ యాక్టివ్ పెడుతుంది, నోటి పూత రాకుండా కాపాడుతుంది. ఓకే, జస్ట్ మీరు ఆ కండిషన్లో ఏమి ఇవ్వచ్చు, మన దగ్గర బి కాంప్లెక్స్ ఎక్కువ ఏంటంటే సింపుల్గా బి 12 విటమిన్ మన స్ప్రే ఇవ్వచ్చు. అలోవెరాలో బి కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు కాంబయోటిక్స్, దీంట్లో కూడా బి విటమిన్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, అంటే నోటిపూతో సేమ్ ఇస్తున్నాం మనం ఇక్కడ. సింపుల్గా బి కాంప్లెక్స్ సంబంధించిన ఇస్తున్నాం అంటే అలోవెరా కానీ కాంబయోటిక్స్ కానీ విటమిన్ బి 12 కానీ. ఓకే లీడర్స్, ఇది ఎలా యూట్యూబ్ లైవ్ ఉంది, ఒకవేళ మీరు ఏదైనా రాసుకోవడం మిస్ అయితే మళ్ళీ విని మళ్ళీ రాసుకోవచ్చు, దాని మీద టెన్షన్ పడకండి. ఓకే, కొందరు స్క్రీన్ పైన లీడర్స్ కనిపిస్తారు, రాసుకుంటారు, రాసుకోవడం మంచి పద్ధతే. మిస్ అయితే మళ్ళీ మీరు గ్యాప్లు పెట్టేసి మళ్ళీ యూట్యూబ్ విని కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాఫ్ కానీ, లంగ్స్ ప్రాబ్లం కానీ, నోస్ ప్రాబ్లం కావచ్చు, సైనస్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, ఇవన్నీ దేనికి వస్తాయి, లంగ్స్కి వస్తాయి, రెస్పిరేటర్కి వస్తాయి. ఓకే, రెస్పిరేటరీ అంటే లంగ్స్ అనగా మన దగ్గర గుర్తు రావాల్సిన సప్లిమెంట్ ఏదైతే ఉందంటే రెస్పో కేర్. చూడండి మన వెస్ట్ ఎంత మంచిగా ఉందో, ప్రతి పార్ట్ పేరు ప్రౌడ్కి పెట్టేసింది సింపుల్గా. ఓకేనా. ఓకే, ఎవరికైనా కోల్డ్ వచ్చిందంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం, డిటాక్సిఫికేషన్ చేస్తాం, మల్టీ మినరల్ ఇస్తాం, మల్టీ విటమిన్ ఇస్తాం, దాంతోపాటు రెస్పో కేర్ ఇస్తాం. లంగ్స్ నుంచి నోస్ ఎండింగ్ వరకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే దానికి మీరు ఇవ్వాల్సిన సప్లిమెంట్ ఏదంటే రెస్పో కేర్. ఓకే, ఆస్తమా కావచ్చు, సైనస్ కావచ్చు, దగ్గుదమ్ము రోగం కావచ్చు, కాఫ్ కావచ్చు, వీటన్నిటికి కూడా ముక్కు గారుతుంది, దీనికి అన్నిటి కూడా రెస్పోకేర్. ఓకే, రెస్పోకేర్ ఒకటే కాదు, ముందు చెప్పినట్టు డిటాక్స్ఫై ఇవ్వాలి, మల్టీవిటమిన్ ఇవ్వాలి, మల్టీ మినరల్ ఇవ్వాలి, దాంతోపాటు బాడీ హీటా కూల్ ఇవ్వాలి, దాంతోపాటు ఇది ఇవ్వాలి. క్లియర్ కదా. ఎస్ సార్, చాలా మందికి ఈ మధ్యలో మనం వింటున్నాం సైటికా ప్రాబ్లం వస్తుంది. సైటికా అనగానే చాలా మంది నరువు ప్రాబ్లం అనుకుంటారు, ఎందుకంటే నరం లాగుతుంది అంటారు కదా. సైటికా ప్రాబ్లం నరువు ప్రాబ్లం కాదు, బోన్ అండ్ నరువు ప్రాబ్లం. బోను నరువు ప్రాబ్లం కలిపితే సైటికా ప్రాబ్లం. ఓకే, నరాలకు ఏదైతే ఇస్తున్నామో ఇస్తున్నాం, దాంతోపాటు బోన్కి సంబంధించిన సప్లిమెంట్ ఇస్తే సైటికా ప్రాబ్లం పోతుంది. ఓకే, సైటికా ఎట్లా వస్తుందని చెప్తా. మనకి వెన్నుపూస ఉంటుంది కదా, వెన్నుపూస మధ్య నుంచి చిన్న చిన్న నరాలు, చిన్న నరాలు కాదు, టోటల్ నరాలు, కిందికి వెళ్ళే నరాలు మొత్తం వెన్నుపూస లోపల నుంచి వస్తాయి. జస్ట్ లైక్ మనం ఇప్పుడు ఇళ్లలో పైపులు వేసి కరెంట్ వైర్ లాగుతున్నాం కదా, అట్లా మనం వెన్నుపూస లోపల అమెరికా నుంచి మనకి ఆ, నరాలు వస్తుంటాయి కిందికి. ఏ బోన్ చిన్నగా జరిగినా, సూది మొన కంటే తక్కువ జరిగినా కానీ, ఓకేనా. ఈ మధ్యన డిస్క్ బల్జ్ అని కూడా వింటున్నాం. ఓకే సార్, ఏజ్ వాళ్ళకి చెప్తా లాస్ట్లో. ఓకే, డిస్క్ బల్జ్ అంటాం కదా, దానికి బోని ఇస్తున్నాం, దాంతోపాటు నర్వ్ సిస్టమ్ కూడా ఇస్తే మీకు సైటికా ప్రాబ్లం పోతుంది. ఓకే, అంటే డిసీజ్ ఏంది ఎందుకు వస్తుందో తెలుస్తే మనం సప్లిమెంట్ ఇవ్వడం ఈజీ. ఓకే. ఎస్. ఇంకా మనకి స్టమక్ అంటే ఏం గుర్తు రావాలి. ఓకే, స్టమక్ ప్రాబ్లం ఏదైనా కావచ్చు, తిన్నది అరుగుతలేదు, ఆకలి వేస్తలేదు, స్టమక్ గట్టిగా ఉంది సార్, మోషన్ ఫ్రీ అవ్వట్లేదు, ఇవన్నీ స్టమక్ సంబంధించినవి. స్టమక్లో అల్సర్స్ ఉన్నాయి సార్, మీకు స్టమక్ అనగానే ఫస్ట్ గుర్తు రావాల్సిన సప్లిమెంట్ ఏదైతే ఉందో ఫైబర్. ఓకే, ఫైబర్ ఎందుకు సార్ ఇంపార్టెంట్ అంటే ఈ రోజులో మనం ఫైబర్ తీసుకోవట్లేదు, జ్యూసులు, పండ్ల జ్యూసులు తీసుకుంటున్నాం, పండ్లకి ఏదైతే ఉందో పీచు పదార్థం పడేస్తున్నాం. పీచు పదార్థం మన బాడీలో ఏ పని చేయదు, పైనుంచి పోయి కిందికి వెళ్ళి వెళ్ళిపోతుంది, కానీ పోతే పోతే మధ్యలో ఉన్న చెత్త మొత్తం తీసుకుపోతుంది. కాబట్టి స్టమక్ ప్రాబ్లం ఏది ఉన్నా సరే, సరే నాకు ఆకలి వేస్తలేదు, ఎసిడిటీ ప్రాబ్లం ఉంది, అల్సర్స్ ఉన్నాయి, ఇంకా పైల్స్ ఉన్నాయి, ఏదైనా కావచ్చు, దానికి మనం ఫస్ట్ గుర్తురావాల్సిన సప్లిమెంట్ ఏదైతే ఉందంటే ఫైబర్ అన్నమాట. ఇంకా దానికి కాంబినేషన్స్ ఇద్దాం తర్వాత. ఏమి ఇవ్వచ్చు కాంబినేషన్ అంటే సింపుల్గా టాక్సిన్ ఇవ్వచ్చు, కాంబయోటిక్స్ ఇవ్వచ్చు. ఓకే, కాంబయోటిక్స్ కూడా అదే పనిచేస్తుంది కదా, తిన్నది అరుగుతుంది, ఆకలి వేస్తుంది, అవునా కాదా. జస్ట్ కాంబినేషన్ ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇంకా నిద్ర ప్రాబ్లం. ఓకే, చాలా మందికి నిద్ర పట్టదు. ఓకే, షిఫ్ట్ సిస్టమ్ జాబ్ చేస్తున్నాం, దానికి ఒకటే ఒక సప్లిమెంట్ ఉంది, మెలటానిన్. కొత్త స్ప్రే వచ్చింది, నిజంగా వండర్ఫుల్ రిజల్ట్. మేము ఎప్పుడైనా లేట్ అయిపోయి జర్నీ చేసి ఒక 11-11:30 అయింది, పొద్దున్న లేవాలి, నిద్ర అంటే కళ్ళు ఎట్లుంటే పొద్దున మనము రాత్రి కరెక్ట్ నిద్రపోకపోతే పొద్దున సగం పనే చేస్తామంట, అంటే డల్గా ఉంటాం, యాక్టివ్నెస్ ఉండదు, సగం వరకు పోతుంది. దానికి మీరు సింపుల్గా మెలటానిన్ స్ప్రే తీసుకుంటే సరిపోతుంది. నాలుగు కింద స్ప్రే చేయాలి, సబ్లింగ్ స్ప్రే అనమాట. ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది మెడిసిన్ కాదు. బయట మనకి నిద్ర రాకపోతే ఏం చేస్తామంటే స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకుంటారు చాలా మంది. ఒక్కసారి స్లీపింగ్ ట్యాబ్లెట్ అలవాటు పడితే లైఫ్ టైం వాడాలి, అవునా కదా. కానీ మన మెలటానిన్ యొక్క స్పెషల్ ఏంటంటే మీకు ఒకవేళ నిద్ర సైకిల్ సెట్ అయిపోయింది అంటే మీరు మెలటానిన్ వదిలేయచ్చు హ్యాపీగా. అంటే నేను 3 రోజులు కొట్టుకున్నా సార్, నాకు 4వ రోజు నిద్ర బాగా వస్తుంది అంటే మెలటానిన్ వాడాల్సిన అవసరం లేదు.
మళ్ళీ ఎప్పుడు నిద్ర రాదంటే మళ్ళీ వాడొచ్చు. ఒక నిజంగా వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. ఓకే. ఇంకోటి చిన్న పిల్లలది, చిన్న పిల్లలకి ప్రాబ్లం వచ్చింది అంటే సింపుల్గా చెప్తా, చిన్న పిల్లలకి ఎవరైతే ఉన్నారో 6 ఇయర్స్ 8 ఇయర్స్ వాళ్ళ లోపు ఉన్న వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన సప్లిమెంట్స్ ఓన్లీ మూడే ఉన్నాయి. ఓకే. ఇంకా మీరు అడగాల్సిన అవసరం లేదు. 6 అప్ టు 6 7 ఇయర్స్ వరకు 8 ఇయర్స్ వరకు అనుకోవచ్చు, ఇవ్వాల్సిన సప్లిమెంట్ ఓన్లీ మూడే ఉన్నాయి. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా ఈ మూడే ఇచ్చేయండి, ప్రాబ్లం సెట్ అయిపోతుంది. ఒకటి కొలెస్ట్రామ్, రెండు క్రిల్, మూడు ఇన్విగో పౌడర్. పిల్లలు కనిపించారు, చిన్న ఏజ్ ఉన్నది, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళకి మీరు ఇవ్వాల్సింది క్రిల్, కొలెస్ట్రామ్ అండ్ ఇన్విగో పౌడర్. బస్ అంతే, ఇంకా మూడోది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవాలి. ఓకే. రోగాలు రాకుండా ఉండాలి. మన దగ్గర ఇమ్యూన్ సిస్టమ్ అనగానే చాలా ఉన్నాయి. నోని ఉంది, స్పెర్లునా ఉంది, కొలెస్ట్రామ్ ఉంది, గ్యానోడర్మా, కర్క్యూమిన్, పంచతులసి, ఇవన్నీ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తాయి. ఓకే. ఇంకా బ్లడ్ ప్రెషర్, బ్లడ్ అంటే గుర్తు రావాల్సింది ఏంది? ఐరన్. ఐరన్ ఉంటే బ్లడ్ పెరుగుతుంది కదా, మన దగ్గర ఐరన్ ఫోలిక్ డైరెక్ట్ ఉంది కదా. ఓకేనా, ఐరన్ ఫోలిక్ క్యాప్సూల్ ఇస్తే సరిపోతుంది. దాని కాంబినేషన్ ఏమి ఇవ్వచ్చు? ఆమ్లా ఇవ్వచ్చు, ఎందుకంటే ఐరన్ని క్యారీ చేసేది సి విటమిన్ కాబట్టి ఐరన్ ఇస్తున్నాం. దాంతోపాటు విటమిన్ B12 ఇవ్వగలిగితే వండర్ఫుల్ రిజల్ట్ తీసుకోవచ్చు మీరు. ఓకే. ఐరన్ ఎంత తక్కువ ఉన్నా, బ్లడ్ ఎంత తక్కువ ఉన్నా, జస్ట్ 2 మంత్స్లో వాళ్ళ .7 ఉన్నా సరే 9 దాటి వెళ్ళిపోతాయి. ఓకే. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఐరన్ ఫోలిక్ ఇస్తాం, కానీ దాంతో కాంబినేషన్లో ఆమ్లా ఇవ్వడం మర్చిపోతాం. ఓకే. ఇంకా బ్లడ్ సెల్స్ యాక్టివ్గా ఉండాలంటే విటమిన్ B12 ఇవ్వడం మర్చిపోతాం. ఓకే. బీపీ, బ్లడ్ ప్రెషర్, అంతే కదా, ఆల్మోస్ట్ ఆల్ ఇవే ఉంటాయి. ఓకేనా, దీనికి మనకి క్యూటెన్ ఇస్తే సరిపోతుంది. ఓకే. హై బీపీ ఉన్న వాళ్ళకి నోని ఇవ్వండి, లో బీపీ ఉంటే నోని ఇవ్వద్దు. ఓకే. ఇప్పటివరకు మనం ఏ సప్లిమెంట్ ఇవ్వాలి నేర్చుకున్నాం, ఇప్పుడు ఎవరికి ఇవ్వద్దు అని చెప్తాను వినండి. సింపుల్గా మన సప్లిమెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఒక కొలెస్ట్రామ్, క్రిల్, ఇన్విగో కాకుండా మిగతా అన్ని కూడా 12 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఇవ్వాలి. 12 సంవత్సరాల పైన వాళ్ళకి ఈ మూడు సప్లిమెంట్ కాకుండా. ఓకే. చిన్న పిల్లలకి 4 ఇయర్స్ నుంచి ఇచ్చే సప్లిమెంట్ ఏదైతుందంటే క్రిల్ ఉంది, అవి ఆల్రెడీ చెప్పినాం. ఓకే. ఇప్పుడు డోసేజ్ చెప్తా. మన దగ్గర ఉన్న ప్రతి సప్లిమెంట్ కూడా రోజుకి మినిమం 2 పూటలు వేసుకోవాలి. పొద్దున ఒకటి, రాత్రి ఒకటి, ఖచ్చితంగా మినిమం 2 పూటలు. ఓకే. ఇందులో బిఫోర్ ఫుడ్ వేసుకునే క్యాప్సల్స్ ఏమున్నాయి అంటే వెస్లిమ్ క్యాప్సల్ అండ్ గ్లూకో హెల్త్. ఓకే. అండ్ నోని ఫైబర్. ఇవి మాత్రమే బిఫోర్ ఫుడ్. ఫైబరు, నోని, గ్లూకో హెల్త్ అండ్ వెస్లిమ్, ఇవి మాత్రమే బిఫోర్ ఫుడ్, మిగతా అన్ని తర్వాత వేసుకోవచ్చు. ఓకే. ఎస్. తినేటప్పుడు వేసుకునేది ఏదైతే ఉంది అంటే అది క్రిల్. అంటే భోజనం చేస్తూ చేస్తూ 4 ముద్దలు అన్నం తిన్నాక మధ్యలో వేసుకునే క్యాప్సూల్ ఏదైతే ఉందంటే క్రిల్ అనమాట. ఇక మిగతా అన్ని తర్వాత వేసుకునేటి. ఓకే. ఇంకా 3 సార్లు వేసుకునేటి ఏమున్నాయి సార్? ఫస్ట్ ఒక్కసారి వేసుకునేటి చెప్తా. ఓన్లీ సింగిల్ టైం వేసుకునే క్యాప్సూల్ ఏమవుతున్నాయి అంటే ఒకటే రోజు, ఒక రోజుకి ఒకసారి వేసుకునే క్యాప్సూల్స్ ఏమున్నాయి అంటే కాంబైటిస్ ఒక్కసారి సరిపోతుంది ప్రాబ్లం లేకపోతే. ప్రాబ్లం ఉంది అంటే రెండు ఇవ్వండి, ప్రాబ్లం లేదు సార్ నేను మంచిగా ఉన్నా నాకు ఫ్యూచర్లో ప్రాబ్లం రావద్దంటే కాంబైటిస్ ఒకటి సరిపోతుంది. ఓకే. దాంతోపాటు ఎనర్జీ బూస్టర్ డైలీ వన్స్. లేడీస్ ప్రాబ్లం ఉంది అంటే శతావరి ఇస్తున్నాం, జెంట్స్కి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఎనర్జీ బూస్టర్ ఇస్తున్నాం. ఓకే. ఎనర్జీ బూస్టర్ కూడా ఒక మల్టీవిటమినే, కానీ జెంట్స్కి మాత్రమే డిజైన్ చేశారు. అది కూడా రోజు ఒకటి సరిపోతుంది. ఓకే. ఇంకా మనకి B12 విటమిన్ ఉంది, డి విటమిన్ ఉంది, బయోటిన్ ఉంది, మెలటాన్ ఉంది, ఇవి రోజు ఒకసారి స్ప్రే సరిపోతాయి. ఓకే. ఇప్పుడు 2 సార్లు అంటే ఇవి కాకుండా మిగతా అన్ని 2 సార్లు. ఓకే. 3 సార్లు వేసుకునేవి ఏమున్నాయి అంటే ఆయుషంత్ 3 సార్లు వేసుకుంటే రిజల్ట్ బాగా వస్తుంది. ఓకే. సార్ క్యూటెన్ అడిగారు, గ్రేట్. సార్ క్యూటెన్ కూడా మనం డైలీ వన్స్ సరిపోతుంది, ప్రాబ్లం లేకపోతే. ప్రాబ్లం ఉంటే రెండు ఇవ్వండి. ఓకే. క్యూటెన్ కూడా ఒకటి సరిపోతుంది. ఓకే. ఇప్పుడు 3 సార్లు వేసుకునేవి ఏమున్నాయి అంటే వెస్లిమ్ క్యాప్సల్ 2 నుంచి 3 సార్లు వేసుకోవచ్చు లావ్ ఎక్కువ ఉంటే. ఓకే. క్రిల్, క్రిల్ ఒక స్పెషల్ ఉంది సార్, క్రిల్ రాసుకోండి అందరూ. చాలా మందికి మంచి రిజల్ట్ రావాలంటే క్రిల్ మీరు స్టార్ట్ చేసినాక 15 డేస్ 3 క్యాప్సల్స్ వేసుకోండి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. 15 డేస్ తర్వాత డైలీ 2 క్యాప్సల్స్ వేసుకోండి. ఓకే. ఇది ఎవరైనా సరే ప్రాబ్లం ఉన్నా లేకున్నా. నాకు ఏ ప్రాబ్లం లేదంటే ఆఫ్టర్ 1 మంత్ తర్వాత డైలీ వన్ ఒక మెయింటెనెన్స్కి వేసుకోండి. ప్రాబ్లం ఉందంటే ఆఫ్టర్ 1 మంత్ తర్వాత కూడా 2 వేసుకోవాల్సింది. ఓకే. అండ్ ఐషంత్ అన్ని 3 వేసుకుంటున్నాం, వెస్లింగ్ క్యాప్సల్స్ కూడా 3 వేసుకుంటున్నాం. ఓకే. ఆ, మనకి ఫ్లాక్స్ కూడా 3 వేసుకుంటే రిజల్ట్, అండ్ గ్యాండర్మా కూడా 3 వేసుకుంటేనే రిజల్ట్, మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ శతవారి మ్యాక్స్ కూడా 3 వేసుకుంటే రిజల్ట్ వస్తాయి. సింపుల్గా చెప్తా, మీ డబ్బా మీద ఎన్ని గోళీలు ఉన్నా చూడండి, అవి నెలకు వస్తాయి. ఒక కాల్షియం నోని కాకుండా. కాల్షియం నోని పక్కన పెట్టేస్తే మిగతా ఏ క్యాప్సల్ అయినా పర్లేదు. 90 గోళీలు ఉంటే రోజు 3 వేసుకోండి, 60 గోళీలు ఉంటే రోజు 2 వేసుకోండి, 30 ఉంటే రోజు ఒకటి వేసుకోండి. మన కంపెనీ ఏది డిజైన్ చేసినా మనకి 1 మంత్కి సరిపోని డిజైన్ చేస్తుంది అనమాట, ఒక కాల్షియం నోని కాకుండా. ఓకే. నోని ఫస్ట్ టైం ఎవరైనా వాడుతున్నారు సార్, ఇప్పటివరకు నోని వాడలేదు ఫస్ట్ కస్టమర్ అంటే ఫస్ట్ 1 వీక్ ఒక క్యాప్సల్ ఇవ్వండి.
తర్వాత నుంచి 2 క్యాప్సూల్స్ ఇవ్వచ్చు. ఓకే. థంబ్ రూల్ అంటారు. సార్ నాకు ఏ ప్రాబ్లం లేదు కానీ నేను నోని వాడతా నీమ్ వాడతా అంటే థంబ్ రూల్ అంటాం. అంటే వీక్లీ 5 డేస్ మాత్రం వేసుకోండి, 2 డేస్ మీరు వదిలేసేయండి. ఓకే సార్, నీమ్ గురించి చెప్తున్నా 100. ఓకే. ఇక్కడ నీమ్ వచ్చేసి ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే పింపుల్స్ వస్తాయి అనమాట, వేస్ట్ మెటీరియల్ బయటకు పోతాయి కాబట్టి రెండు సరిపోతాయి. ఓకేనా. ఎస్. నాకు ఏ ప్రాబ్లం లేదు అంటే నీమ్ రోజు 2 వేసుకోండి, అంటే ఒక డబ్బా వేసుకోండి చాలు, మళ్ళీ రిపీటెడ్ వేసుకోవాల్సిన పని లేదు. రోజు 2 వేసుకోండి, వారానికి 5 రోజులు వేసుకొని 2 రోజులు వదిలేసేయండి. నీమ్ అండ్ నోని, ఈ రెండు డిఫరెంట్ క్యాప్సూల్స్ థంబ్ రూల్ అంటాం. అంటే 5 డేస్ వేసుకొని 2 డేస్ వదిలేయడం. నాకు ప్రాబ్లం ఉంది సార్, షుగర్ ఉంది, ఇంకా వేరే ప్రాబ్లం ఉంది, నోన్ ఇచ్చినా నీమ్ ఇచ్చినా అంటే వాళ్ళు ఇంకా కంటిన్యూ వాడచ్చు, 2 డేస్ బ్రేక్ కూడా అవసరం లేదు. కానీ వాడే ముందు నోని మాత్రం ఫస్ట్ వారం రోజులు ఒకటి వాడండి, దాని తర్వాత నుంచి 2 వేయండి. ఎందుకంటే నోని స్టార్టింగ్లో కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. ఓకేనా, కాబట్టి 1 ఇవ్వండి, దాని తర్వాత నుంచి 2 ఇవ్వండి. లో బీపీలో నోని ఇవ్వద్దు. ఓకే. ఆ, నాకు తెలిసి అన్ని సప్లిమెంట్ కవర్ అయినాయి అనుకుంటా, బిఫోర్ది, ఆఫర్ది, మిడిల్ది. ఓకే. డైలీ 3. ఓకే. ఎస్. ఐ థింక్ ఏ సప్లిమెంట్ వాడినా కానీ మన అన్నీ కూడా డిటాక్సిఫికేషన్లో పనికొస్తాయి కాబట్టి ఖచ్చితంగా వాటర్ కన్జ్యూమ్ ఎక్కువ చేయండి. ఓకే. వాటర్ ఎంత తీసుకోవాలి సార్ అంటే మనం సప్లిమెంట్ వేసుకుంటే మినిమం 3 లీటర్స్ కంటే ఎక్కువ తాగండి ఖచ్చితంగా. ఓకే. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఎన్ని నీళ్ళు తాగలిగితే అన్ని నీళ్ళు తాగండి, ఎక్కువ నీళ్ళు. 6 తర్వాత వాటర్ కొంచెం తగ్గియండి, ఎందుకంటే 6 తర్వాత నీళ్ళు ఎక్కువ తాగితే రాత్రికి వాష్రూమ్ వచ్చి లేసి నిద్ర డిస్టర్బ్ అవుతుంది, కాబట్టి 6 తర్వాత మనం కొన్ని నీళ్ళు తాగుదాం. ఈవినింగ్ 6 లోపు ఎక్కువ నీళ్ళు తాగుదాం, అంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు. నాకు తెలిసి మంచి హెల్త్ కావాలంటే పొద్దున్న లేవంగానే ఒక ఎలాజినైన్ కానీ, ఓకే, ఫస్ట్ ఎలాజినైన్ తీసుకోండి. నిజం చెప్తున్నా, ఎలాజినైన్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే ఫ్యూచర్లో హార్ట్ అటాక్ రాదు, నరాల వీక్నెస్ రాదు, సయాటికా ప్రాబ్లం రాదు, వెరికోస్ ప్రాబ్లం రాదు. ఓకే. సార్ వెరికోస్. ఓకే. సార్ వెరికోస్ అంటే సింపుల్గా చెప్తాను, వెరికోస్ అంటే నరాల ప్రాబ్లమే సార్. ఓకే, నరాలకు సంబంధించిన అన్ని సప్లిమెంట్ ఇవ్వండి సరిపోతుంది. ఇంకొకటి సార్, కొన్ని సప్లిమెంట్స్ కొందరికి ఇవ్వద్దు, అదేంటంటే ఎవరికైతే కిడ్నీ క్రియాటిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి మీరు ఏ సప్లిమెంట్ ఇవ్వకండి, ఒక ఫుడ్ ప్యాస్ అండ్ టాక్స్లిన్ తప్పితే. ఓకే. ఎస్. మరి మిగిలిన సప్లిమెంట్స్ ప్రతి ఒక్కరు వాడొచ్చు, కొన్ని కొన్ని ఉన్నాయి చెప్తా. లో బీపీ ఉంది వాళ్ళకి మీరు నూనె ఇవ్వకండి. ఓకే. బాడీలో స్టీల్ రాడ్ వేసిర్రు అంటే స్టీల్ స్ప్రింగ్ వేసిన హార్ట్ స్టంట్ అంటే కూడా స్ప్రింగే స్టీల్ది, అంటే వాళ్ళకి స్టంట్ వేసి స్టీల్ రాడ్ వేసిర్రు అంటే వాళ్ళకి ఎలార్జిన్ అండ్ సిఎండి లైఫ్లో ఇవ్వకండి. ఓకే. హార్ట్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ ఆపరేషన్ అయింది, వాళ్ళకి 2 నెలల వరకు మనం సప్లిమెంట్ ఇవ్వకండి, 2 నెలల తర్వాత ఇవ్వండి. ఎందుకు సార్ 2 నెలలు ఇవ్వద్దు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇన్ని మందులు ఇస్తారు, ఇన్ని మందులు వేసుకుంటారు, అందులో మన సప్లిమెంట్ వేసిన రిజల్ట్ ఏం కనిపించేది. 2 నెలల తర్వాత ఇవ్వండి, ఫ్యూచర్లో మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది. కానీ హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళకి ఒక 1 ఇయర్ వరకు మనం ఎలర్జీ ఇవ్వకండి. ఓకే. 1 ఇయర్ వరకు మీదే అన్ని ఇవ్వచ్చు హార్ట్ కేర్. ఓకే. రాకముందే అయితే అన్ని ఇవ్వచ్చు, కానీ వచ్చిన తర్వాత ఇవ్వద్దు. ఎస్ సార్. చెప్తా సార్, దానికి కూడా ఆన్సర్ మెసేజ్లు చేస్తారు. రెండోది వచ్చేసి, ఆ, ఎవరికైతే ఫేస్ మేకర్ హార్ట్ కరెక్ట్గా కొట్టుకోవచ్చు చూసారో వాళ్ళకి ఎక్స్ట్రా మిషన్ పెడతారు, వాళ్ళకి తెలుస్తుంది, ఒక ఆపరేషన్ చేసి ఒక చిన్న మిషన్ పెడతారు. వాళ్ళకి లైఫ్లో మీరు సిఎండి కానీ ఎలార్జిన్ కానీ ఇవ్వకండి, మిగతా కండిషన్స్ అన్నీ ఇవ్వచ్చు. ఆ, సార్ 6 ఇయర్స్ పాప ఉంది అంటే టాక్సిస్కి మీరు యాక్చువల్ అయితే కొలెస్ట్రామ్ ఇవ్వండి, ఆమ్లా ఇవ్వండి, సరిపోతుంది. రెస్పోకేర్ రోజు ఒకటి ఇవ్వండి, చిన్న పాప అయినా. యాక్చువల్లీ 8 ఇయర్స్ వరకు ఇవ్వద్దు, కానీ మనం డిస్ట్రిబ్యూటర్ అయితే మన సప్లిమెంట్ వాడతాం కాబట్టి రెస్పోకేర్ ఇవ్వండి, మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. ఆ, ఐస్ సార్ కంటికి సంబంధించి కంట్లో నీళ్ళు గారుతున్నాయి, కళ్ళు రెడ్గా అయినాయి, కళ్ళు మసక మసక ఉన్నాయి, రేచీకటి ఉంది, ఏదన్నా కావచ్చు, కన్ను ప్రాబ్లం కనిపించిందంటే మీరు ఇవ్వాల్సిన సప్లిమెంట్ ఐ సపోర్ట్ మాత్రమే. ఓకే. లీడర్స్, నాకు తెలిసి అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా సప్లిమెంట్ పైన. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీడర్స్, బ్యాక్ టు ది హోస్ట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా ఇంత మంచిగా చెప్పరు. సో నిజంగా గ్రేట్ సార్, మీలాంటి అప్లైన్ దొరకడం మాకు గ్రేట్ అనొచ్చు. సో మాకు ఏ డౌట్ వచ్చినా కూడా మీరు మాకు దేవుడిలాగా ఉన్నారు. ఎందుకంటే సప్లిమెంట్స్ ఇవ్వాలి అంటే ఒక్కోసారి భయం అవుతుంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మీకు ఒక ఫోన్ కొడితే అయిపోతుంది. సో నిజంగా సార్, ఇది నేను చాలా పర్సనల్గా చూసినాను. సో థ్యాంక్ యూ సార్. సార్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, నిజంగా ఎక్సలెంట్ నాలెడ్జ్ జాగ్రత్తగా వినండి. ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా ఎందుకంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనగానే వెంటనే మేము అప్లైన్ కి అంటే మేము కూడా కాల్ చేసే వాళ్ళం. ఈ రోజు మాకు కూడా చాలా నాలెడ్జ్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఈరోజు మేము
ధైర్యంగా ఎన్ని సప్లిమెంట్స్ ఇవ్వగలుగుతున్నామంటే మీరిచ్చిన గైడెన్స్ వల్లనే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అది ఫీడ్బ్యాక్ ఏమైనా తీసుకోమంటారా సార్? ఏమన్నా డౌట్ సెషన్ పెడితే సార్ ఫీడ్బ్యాక్ డౌట్స్ అయినా పర్లేదు, ఒక 5-10 మంది తీసుకుని మనం క్లోజ్ చేద్దాం. ఓన్లీ 5 మెంబర్సే. 5 మెంబర్స్ ఓకే. తర్వాత హ్యాండ్ రైజ్ చేయకండి ప్లీజ్. సార్ అది కూడా యాక్చువల్లీ మేము వినిటీవ్లో ఒక రూల్ పెట్టుకున్నాం సార్. అంటే చిన్న మీటింగ్ పర్లేదు, పెద్ద మీటింగ్ వస్తే మేము వీడియో కెమెరా ఆన్ చేసిన వాళ్ళకి వీళ్ళు అడిగే ఛాన్స్ ఇస్తున్నాం. మరి మీరు కూడా అదే రూల్ పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు. ఓకే. 100% సార్. 100% మీరు ఉన్నారు కదా సార్, మీరు ఉన్నదే అంతే. సో ఇది నేను థ్యాంక్ కాదు, యూ. వినిటీని చెప్తుంది రూల్ ఇది. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. సో గణేష్ సార్ మీకు కన్వర్టేషన్ పంపిస్తున్నా, మాట్లాడండి. తొందరగా క్లియర్ చేద్దాం సార్. రైట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ మీరు ఇచ్చిన చలవ వల్ల కేవలం ఒకే విలేజ్ లో 120+ మెంబర్స్ కు సప్లిమెంట్ ఇచ్చి 100% రిజల్ట్ చూడగలిగినాం. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న డౌట్. ఒక అబ్బాయి 30 years ఉంటాడు, బాడీలో రాడ్ ఉంది, నర్వస్ సిస్టమ్ తిమ్మిళ్ళు రావడం, ఆ రాడ్ వేసినప్పుడు ఆ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి నరాల పెయిన్ బాగుంది. తనకు సిఎండి ఇవ్వద్దని అన్నారు, ఇంకా వేరే ఏమి ఇవ్వచ్చు సార్? సార్ రాడ్ ఎక్కడ వేస్తారు అంటే లెగ్ లోనా మోకాలు. లేకపోతే మోకాల్? మోకాలు. ఆ, సార్ సింపుల్గా మీరు నర్వ్ సిస్టమ్ అన్ని ఇవ్వండి, ఒక సిఎండి ఎలర్జీ అని కాకుండా. ఓకే సార్. అంటే వైటల్ కాంప్లెక్స్ ఉంది, ఫ్లాక్స్ ఉంది, నోని ఉంది, విటమిన్ B12 ఉంది. ఓకే. దీనికి మీరు ఒక ఏదైనా ఒకటి మల్టీవిటమిన్ యాడ్ చేయండి. దీంట్లో వైటల్ కాంప్లెక్స్ యాడ్ చేస్తారు కాబట్టి రిజల్ట్ బాగా వస్తుంది. ఓకే. ఇవి సరిపోతాయి. ఎలాజినైనా అండి సిఎండి కాకుండా ఇవ్వండి సార్, సరిపోతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఐలే సార్ మీకు కన్వర్టేషన్ పంపిస్తున్నా, మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మంచి నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది మాకు. సార్ ఏం లేదు సార్, చిన్న డౌట్. నాకే స్టమక్ లో పెయిన్ వస్తుంది సార్. ఈ కాంబయోటిక్ అలవీరా ఆమ్లా వాడినా కానీ ఆకలి వేయడం లేదు, పెయిన్ వస్తుంది సార్. సార్ మీ టాక్సిన్ ఒకటి, నోని ఒకటి, ఫైబర్ ఒకటి యాడ్ చేయండి. టాక్స్ స్క్రీన్, ఫైబర్. నోని. ఓకే ఓకే. ఓకే సార్. ఇంకా మంచి ఓకే. రిజల్ట్ కావాలంటే సిఎండి తీసుకోండి. సిఎండి వల్ల చాలా మంది ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ పోతున్నాయి. సిఎండి వాటర్ తీసుకుంటున్నాం సార్ ఆల్రెడీ. అయితే ఈ 3 యాడ్ చేయండి, సరిపోతుంది దానికి. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే. స్టమక్ అంటే థ్యాంక్ యూ. ఫైబరే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి సార్. మినిమం 40 days కంటే ఎక్కువ ఫైబర్ తాగండి. అంటే ఒక ప్యాకెట్ కాదు, మినిమం 40 days నుంచి 3 months మధ్యలో తాగండి. ఖచ్చితంగా ఈ ప్రాబ్లం మీకు ఫ్యూచర్లో మళ్ళీ రాదు ఇంకా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఫైబర్ ఎట్లా తాగాలి అంటే మార్నింగ్, అంటే ఏదైనా టాబ్లెట్లు ఉంటే థైరాయిడ్ గీరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటే వేసుకోండి, ప్రాబ్లం లేదు. లేదు అనుకుంటే సింపుల్గా మార్నింగ్ లేచినాక లేదా బిఫోర్ ఫుడ్ ఒక అట్లీస్ట్ హాఫ్-అన్-అవర్ కంటే ముందు, అంటే హాఫ్-అన్-అవర్ 1 hour ముందు కొంచెం గోరువెచ్చని నీళ్ళలో 10 grams కంటే ఎక్కువ ఫైబర్ వేసుకోండి. కలిపేస్తే అది మొత్తం కరిగిపోతుంది, కనిపించకుండా అవుతుంది, ఒకటి వాటర్ లెక్క అవుతుంది. దాని తర్వాత పక్కన పెట్టేయద్దు. జస్ట్ కరిగిపోయినాక ఒక 1 or 2 minutes మొత్తం తాగేసేయండి. తాగిన తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి, ఫైబర్ ఎప్పుడైతే తీసుకుంటారో డైలీ మినిమం 3 నుంచి 4 లీటర్ నీళ్ళు ఖచ్చితంగా తాగాలి. ఓకే. నేను నీళ్ళు తాగను అంటే అది ఫైబర్ తీసుకోకండి. ఓకే. ఖచ్చితంగా మీరు ఎక్కడ పోయినా నీళ్ళు తాగుతాను అంటేనే ఫైబర్ తీసుకోండి. 40 days ఖచ్చితంగా మీరు ఫైబర్ తీసుకుంటే స్టమక్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఈవెన్ ఎవరైనా ఎసిడిటీ ఉండి బయట ఎవరైనా తాగుతూ ఉంటారు కదా టాబ్లెట్, నేను కంపెనీ పేరు చెప్పను, అది కూడా తగ్గిపోతుంది ఇక్కడ నుంచి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ కిష్టయ్య సార్, మీరు ఒక్కసారి వీడియో ఆన్ చేస్తేనే మేము పంపిస్తాము, కొంచెం చూసుకోండి. అది వీడియో ఆన్ చేస్తేనే మీకు అడ్మిట్ ఆప్షన్ పంపిస్తాం, ఎందుకంటే లైన్లో మీరే ఉన్నారు కాబట్టి. సో ప్లీజ్ కిష్టయ్య సార్ మీరు తొందరగా వీడియో రైట్. కిష్టయ్య సార్ మీకు అడ్మిట్ ఆప్షన్ పంపిస్తాం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు చికిత్స. గ్రేట్ అప్లైన్ మన అప్లైన్ సార్ చాలా ప్రతిదీ వివరించిండు. అంటే మనకు బయట డాక్టర్ల దగ్గర పోతే ఓన్లీ కిడ్నీ కానీ ఓన్లీ హార్ట్ కానీ అలాంటివి చెప్తారు. బోన్స్ గురించి సపరేట్ సపరేట్ డాక్టర్ ఉంటారు. ఆల్ ఇన్ వన్ డాక్టర్ అనమాట, మనకు కంప్లీట్ చెప్పేసిండు సారు. ఇక ఈ ఎడ్యుకేషన్ ఉంటే మనం చాలా మార్కెట్లో చాలా చేసుకోవచ్చు. ఒక అన్న అన్నాడు కదా, ఒకసారి అన్నాడు అయితే బాగా 120 మందికి సప్లిమెంట్ ఇచ్చిన అని చెప్పిండు. అంటే సార్ వాళ్ళంటే అలా గ్రేట్ సార్. చాలా థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ జకీరా మేడం, మీకు తొందరగా కంప్లీట్ చేయండి మేడం. సో టైం సార్ చాలా బిజీ ఉంటాడు. సో అడ్మిట్ ఆప్షన్ పంపిస్తాను మేడం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మమ్మీకి 60 ఏజ్ ఉంది సార్. అయితే ఫుడ్ ప్యాచెస్ ఇంతకు ముందు ఇమ్మని చెప్పారు కదా, అది వాడడం వల్ల నొప్పి వస్తుంది అంటున్నారు సార్. వాళ్ళు మళ్ళీ ఏమి ఇవ్వాలి? మేడం నొప్పి అంటే కాలు పెయిన్ సార్ మేడం? ఆ, జాను పెయిన్స్ వస్తుంది.
ఇంకొకటి టాక్స్ క్లీన్ ఇవ్వమంటే ఇచ్చాను. అది తగ్గట్లేదు సార్. మళ్ళీ ఎట్లా ఎట్లా చేయాలి? మేడం పెయిన్స్ అంటే మీరు చెప్తుంది మోకాల నొప్పులా అరికాల నొప్పులా? మోకాల నొప్పులే సార్. ఓకే మేడం వెరికోన్ వెయిన్స్ ఉంది. మేడం వెరికోన్ మోకాల వెయిన్స్ ఉంది. నొప్పులకి మీరు ఫుడ్ ప్యాచ్ ఇస్తే ఫుడ్ ప్యాచ్ ఎందుకు పనిచేస్తుంది? బాడీలో వేస్ట్ మెటీరియల్ తీసేస్తుంది. ఓకేనా? మోకాల నొప్పులకి నీ పెయిన్ కి సంబంధించిన సప్లిమెంట్స్ ఉన్నాయి, మీ అప్లైని అడగండి, ఆయన చెప్పింది మీరు ప్రమోట్ చేయండి. ఓకే, మళ్ళీ వెరికోన్ వెయిన్స్ కూడా ఇవ్వచ్చా సార్? వెరికోన్ వెయిన్స్. ఇవ్వచ్చు మేడం, అన్నీ ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, థ్యాంక్ యూ మన సార్. సప్లిమెంట్ ఓన్లీ ఫుడ్ మేడం, అది మెడిసిన్ కాదు, అన్ని సప్లిమెంట్స్ ఇవ్వచ్చు. ఓకే, వెరికోస్ వెయిన్ కి నర్వ్ సిస్టమ్ ప్రాబ్లం ఇవ్వండి. ఓకే, నీ పెయిన్ కి బోన్ సిస్టమ్ ప్రాబ్లం ఇస్తే సరిపోతుంది. ఈ సప్లిమెంట్స్ మీరు ఒక్కసారి అప్లైని అడగండి, ఆయన సజెస్ట్ చేస్తాడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో గిరీష్ సార్ మీకు అడ్మిట్ ఆప్షన్ పంపిస్తున్నాం, మాట్లాడొచ్చు. సార్ థ్యాంక్ యూ సార్, డేట్ సెక్షన్ ఈరోజు. గుడ్ మార్నింగ్ సార్. అయితే మేము ఒక 3 days క్రితము స్టమక్ లో క్యాన్సర్ వచ్చిందంటే ఇచ్చాం సార్ మేము కొన్ని. దానికి ఇంకేమన్నా చెప్తారా సార్ కొంచెం? ఆ, సార్ ఇంకొకటి లీడర్ చెప్పడం మర్చిపోయాను మనము. మనది యాక్చువల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్ మన చేయది, దానికి సపోర్ట్ మాత్రమే చేస్తుంది. క్యాన్సర్కి ఖచ్చితంగా మనం మెడికలే తీసుకోవాలి, ఎందుకంటే మన దగ్గర ఉన్న అతిపెద్ద భూతం ఏదైతే ఉంటే క్యాన్సర్, దానికి మీరు మెడికల్లోనే వెళ్ళాలి. దానికి ఓన్లీ మనము సప్లిమెంట్, మేము యాక్చువల్లీ ఎక్కడ ఏంటి చేసినా అన్ని రోగాలకి మా దగ్గర మందులు ఉన్నాయి, ఒక క్యాన్సర్ కాకుండా అనే విషయాన్ని నేను ఖచ్చితంగా ఒక లైన్ యాడ్ చేస్తూ ఉంటాను. క్యాన్సర్కి జస్ట్ సపోర్టివే సార్, మీరు ఖచ్చితంగా మెడికలే తీసుకోండి. థ్యాంక్ యూ ఓకే, సార్. క్యాన్సర్కి మన దగ్గర లిస్ట్లో ఉన్నాయి కదా సార్, కర్క్మిన్ ఇవ్వచ్చు, కాంబోటిక్స్ ఇవ్వచ్చు, ఫైబర్ ఇవ్వచ్చు. ఓకే, గ్యానిడర్మ్ ఇవ్వండి, నోని ఇవ్వండి. ఓకే, బేసిక్ అనమాట సిఎండి. ఓకే, ఇవన్నీ ఇవ్వండి. దీంతో పాటు ప్రైమరీగా హాస్పిటల్ ట్రీట్మెంట్ ప్రైమరీ తీసుకోండి, ఇది సెకండరీగా పెట్టుకోండి సప్లిమెంటేషన్. ఓకే, హాస్పిటల్ ఓకే. ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తారో దాన్ని తట్టుకోవడానికి మన సప్లిమెంట్ బాగా పనికొస్తుంది. రికవరీ అవుతుంది, 2 నెలల్లో రికవర్ అవుతుంది అంటే నెలలో రికవర్ అవుతుంది. కానీ రికవరీకి మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్ మెడిసిన్తో అవుతుంది. దాన్ని స్పీడప్ చేయడానికి మన సప్లిమెంట్ పనికొస్తుంది. రెండోది, హాస్పిటల్లో ఏదైతే మెడిసిన్ ఇస్తారో దాంతో క్యాన్సర్ తగ్గొచ్చు, కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్ చాలా ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్ని తీయడానికి మన సప్లిమెంట్ పనికొస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ తీసుకోమంటారా సార్? ఇంకా ఇంకా సార్ ఇంకా 2 తీసుకుందాం, 7:30 అయితే మనం క్లోజ్ చేద్దాం. ఓకే సార్. సో నెక్స్ట్ గిరీష్ సార్. గిరీష్ సార్ అయిపోయింది సార్ ఇప్పుడే. సార్ సో నేను నరసింహ సార్ మీకు అడ్మిట్ ఆప్షన్ పంపిస్తున్నాం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, ఎక్సలెంట్ సిడి సార్. ఇవాళ మన ప్రసాద్ సార్ హెల్త్ సప్లిమెంట్ గురించి మంచిగా క్లియర్గా మనకు, ఎందుకంటే మనము ప్లాన్లు చెప్పినప్పుడు పోయినప్పుడు కూడా వాళ్ళు లేని ప్రాబ్లం చెప్తారు. ఆ ప్రాబ్లం సజెషన్ మంచి ఇచ్చింది సార్. ప్రసాద్ సార్కి ముందు కాన్సెప్ట్ చెప్పొచ్చు సార్, ఎందుకంటే మనకు లైవ్లో కూడా చూసినాం సార్ది. చాలా బాగా చెప్తాడు మెడిసిన్ గురించి. అంటే చాలా థ్యాంక్ యూ సార్, నేను చాలా తెలుసుకున్నాను ఇవాళ మెడిసిన్ గురించి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లీడర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సుధాకర్ సార్ మీకు అడ్మిట్ ఆప్షన్ పంపిస్తున్నాం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ సెషన్. అదే సార్ అడిగిందే, నేను ఆల్రెడీ 45 years ఉంటుంది క్యాన్సర్ కు. 2 months నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటుండే. అదే మన మెడిసిన్ సప్లిమెంటరీస్ మన ప్రమోట్ చేయొచ్చా అని. సార్ సేమ్ క్వశ్చన్ సార్ ఇంతకు ముందు అడిగారు సార్ క్యాన్సర్ గురించి. ఓకేనా? అంటే వాళ్ళకి ఏం సజెషన్ సజెస్ట్ చేయొచ్చు, సపోర్టివ్గా చేయొచ్చు, చెప్పిన కానీ ఇదే ట్రీట్మెంట్ కాదు, సపోర్టివ్గా చేయొచ్చు అంతే. ఓకే, క్యాన్సర్కి మెయిన్ ట్రీట్మెంట్ వచ్చి సెకండ్ హాస్పిటల్ స్టేజ్. ట్రీట్మెంటే, మనది ఓన్లీ సపోర్టివ్ మాత్రమే. నెక్స్ట్ ఓకే సార్ సార్, నాది ఒక్కటి ఇంకోటి నా ప్రాబ్లం సార్. అది సార్ సార్ చెప్పండి. నాది ఒకటి problem. అది నాకు ఆల్రెడీ ఎక్కువ జర్నీ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. కాలుష్యం గులాబ్జిన్ ఇట్లా వాడుతున్నా, అవన్నీ వాడినా కానీ 2 days ఒకసారి బాడీ అంతా పెయిన్స్ వస్తుంది. సార్ ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు మీరు? ఆల్రెడీ ఇప్పుడు 6 months అవుతుంది. ఓకే, మధ్యలో లేదు ఇవి 15 days నుంచే. ఓకే సార్, ఏం లేదు, మీరు దానికి ఒక ప్రోటీన్ యాడ్ చేసుకోండి. ప్రోటీన్ యాడ్ చేసుకుంటే స్టామినా పెరుగుతుంది. ప్రోటీన్ అండ్ ఎలార్జినిన్ నిజంగా చాలా వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఒక 2 months అన్నా ఖచ్చితంగా ప్రోటీన్ ఎలార్జినిన్ యాడ్ చేసుకొని తీసుకోండి. ఓకే సార్ లాస్ట్ లో ఒకటి తీసుకుంటాను సార్. ఓకే, ఓకే సార్. లాస్ట్ రమణ సార్ మీకు అడ్మిట్ ఆప్షన్ పంపిస్తాం, తీసుకోండి. రమణ సార్ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ ఎస్ క్లియర్ సార్? బాగుంది సార్. క్లియర్ సార్. సార్ యూ కంట్రోల్ మా మామికి యూరిన్ ఆటోమేటిక్ గా వస్తుంది సార్. అతనికి పైప్ ఇప్పుడు దాకా పైప్ వాడుతున్నాము. ఆల్రెడీ యూ కంట్రోల్ ఇచ్చాను, ఇంకా ఏం కట్టలేదు సార్. ఇంకా ఏమైనా వాడమంటారు? సార్ యూ కంట్రోల్ ఒక 40 days నుంచి 90 days వాడాల్సిందే సార్ ఖచ్చితంగా. ఓకే.
ఓకే. అది ఒక్కటే వాడు సరిపడుతుంది మేడం, ఇంకా ఏదైనా కలిపి మేడం మిక్స్ మెయిన్ అది ఒక్కటే వాడండి సార్. అంటే అది అయితే మెయిన్ వాడండి, మిగతా సపోర్టివ్ ఏదైనా వాడొచ్చు మీ ఇష్టము, కానీ మెయిన్ అయితే అది వాడండి. ఓకే సార్. ఓకే. అది పైపు పెట్టుకున్నారు అతను. ఎస్ సార్, యూ కంట్రోల్ దొరకట్లేదు, ఎక్కడైనా దొరికితే మీరు తీసి పెట్టుకోండి. అది స్టాక్ అవుట్ ప్రోడక్ట్. అది ఎక్కడైనా మీ అప్లైన్ దగ్గర కానీ మీ టీం మెంబర్ దగ్గర ఉంటే 3 months ఆర్ 4 months సరిపోని తీసి పెట్టుకోండి మొదలే. ఓకే సార్. ఓకే ఇది రోజుకి 2 times సార్? 1 or 2 times సరిపోతుంది సార్. మీకు ప్రాబ్లం ఎక్కుంటే 2 ఓకే. తీసుకోండి, ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి 2 బాగుంది సార్. తీసుకోండి ఖచ్చితంగా. ఓకే. ఓకే సార్. థ్యాంక్ ఓకే యూ సార్, సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఏమనుకోకండి. సో సార్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితోటి మీటింగ్ అనేది ఎండ్ చేస్తున్నాం. నిజంగా ఈ రోజు సిడి అనేది మళ్ళీ గ్రూప్ లో వస్తుంది, జాగ్రత్తగా వినండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ అప్లైన్ కి డైరెక్ట్ గా అడగండి, వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుండ్రు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సంజయ్ రాణి మేడం, మీరేమన్నా మాట్లాడు. థ్యాంక్ యూ సార్, మీరు ఇంత బిజీ ఉన్నప్పటికి కూడా మాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా మీ వల్ల మేము చాలా నాలెడ్జ్ తీసుకున్నాం. సప్లిమెంట్స్ గురించి అయితే సార్, నిజంగా ఈరోజు ఏ సప్లిమెంట్ అయినా ఇవ్వగలుగుతున్నామంటే అది మీరు ఇచ్చిన నాలెడ్జ్ వల్లనే సార్. థ్యాంక్ యూ. బిజినెస్ పరంగా, సప్లిమెంట్స్ పరంగా, ప్రతి ఒక్క దాని పరంగా మీ గైడెన్స్ తీసుకొని మేము ఈరోజు ముందుకు వెళ్తున్నాం. మీ కృపా కటాక్షాలు మా టీం పైన ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఓకే సార్. మేడం, ఒక్క చిన్న లైన్, అంత పెద్ద మాటలు వద్దు. ఖచ్చితంగా మనందరం టీము, మన వినింగ్ టీంలో ఉన్నాం, మనం అందరం సర్వర్స్మే కాబట్టి మన నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాం. ఓకేనా. ఇంకోటి, మీరు నా ఫిజికల్ టైం అడగలేరు, జూమ్ టైం అడిగారు కాబట్టి ఇంకా హ్యాపీనే. ఓకేనా. ఆ, అందరం మనం కలిసి పనిచేద్దాం, ఖచ్చితంగా ముందుకెళ్దాం. అందరూ కూడా హెల్త్ మీద ఫోకస్ చేయండి. రిపీటెడ్ బిజినెస్, ఒక్క కస్టమర్ దొరికితే మీకు 3 to 4 months రిపీటెడ్ బిజినెస్ వస్తుంది కాబట్టి అన్ని బిజినెస్ చేద్దాం. హెల్త్ బిజినెస్ ఎక్కువ చేద్దాం, ఎందుకంటే బయట సబ్బులు పేస్ట్లు బయట బాగా దొరుకుతాయి, కానీ సప్లిమెంట్ అంటే ఖచ్చితంగా వెస్ట్ దగ్గరికి రావాలి కాబట్టి ఖచ్చితంగా పేషెంట్ దగ్గరికి వెళ్ళమంటలే, మన డాక్టర్స్ ఏం కాదు. ఒకవేళ ఉంటే అవకాశాన్ని హెల్త్ మీద ఫోకస్ ఎక్కువ చేయండి. అందరు హెల్త్ ట్రైనింగ్ తీసుకోండి. దీనికోసం నేను కూడా కంపెనీ దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఇట్లా తయారైనాం. ఏదన్నా హెల్త్ క్లాస్ పడింది అంటే ఫస్ట్ మీరు ఏ పని ఉన్నా వదిలేసుకొని ఫస్ట్ ఆ క్లాస్కి వెళ్ళండి. మీరు కూడా ఒక మంచి న్యూట్రిషన్ అడ్వైజర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతతోటి మీటింగ్ అనేది ఏం చేస్తున్నాం. ఈ రోజు మనకు మీటింగ్స్ వచ్చేసి మనకు సిరిసిల్లలో మీటింగ్ ఉంది, భువనగిరిలో మీటింగ్ ఉంది, అలాగే తూప్రాన్లో కూడా నియర్ బై ఉంటాయి. పోస్టల్ అనేది గ్రూప్లో వస్తే దానికి ప్రమోట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. సో ఇంతటితోటి మీటింగ్ అనేది ఎండ్ చేద్దాం. భరత్ సార్, మీ దగ్గర హోస్ట్ ఉంది, క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. ప్రసాద్ సార్, భాను సార్, నా వాయిస్ వస్తుందా? క్లియర్ వస్తుంది సార్, క్లియర్ క్లియర్ వస్తుంది. భాను సార్, వస్తుంది, క్లియర్ క్లియర్. థ్యాంక్ యూ. వాయిస్ వస్తుందా? సెషన్ ఏం చేస్తున్నాం, లీడర్ గ్రూప్ లో లింక్ వస్తుంది. సో ఆ లింక్ ఫాలో అవ్వండి. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి ఆ వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఎండ్ చేద్దామా సార్? ఎస్ సార్.